అంటే వైద్యంలో ఖర్చులు తగ్గించుకోవటం ఎలా కాన్సెప్ట్ అది. మామూలుగా వైద్య విధానంలో 2 రకాల విధానాలు వాడతాం. ఒకటి అమెరికా స్టైలు, రెండోది బ్రిటన్ స్టైల్ అని. మేమందరం చదువుకున్నది బ్రిటిష్ స్టైల్లో చదువుకున్నాం, కానీ ఇప్పుడు వైద్యం నడిచేది అమెరికా స్టైల్లో నడుస్తుంది. బ్రిటిష్ స్టైల్లో పద్ధతి ఏంటంటే, ఏదైనా జబ్బు వచ్చిందని పేషెంట్ మన దగ్గరికి వస్తే పేషెంట్తో మాట్లాడతారు. 5 నిమిషాల, 10 నిమిషాలు, అర్ధ గంట, ఒక్కోసారి గంట కూడా పడుతుంది. అన్ని వివరాలు తీసుకుంటారు పేషెంట్ దగ్గర. వివరాలు తీసుకోవడం పూర్తి అయ్యేటప్పటికే జబ్బు గురించి ఒక అవగాహన వస్తుంది డాక్టర్కి. అంటే ఒక షార్ట్ లిస్ట్ చేసుకుంటాడు. 10-20 పాసిబిలిటీస్ను 2-3 తగ్గించుకుంటాడు వివరాలు విన్న తర్వాత. ఒక్కొక్క వివరం యాడ్ అయ్యే కొద్దీ కొన్ని ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత పరీక్ష చేస్తాడు, ఫిజికల్గా చూస్తాడు పేషెంట్ని, పల్స్ కానీ బీపీ వగైరా అన్నీ. దాంతో ఇంకొంత షార్ట్ లిస్ట్ అవుతుంది. డయాగ్నోసిస్ అంటే రోగ నిదానం అంటాం తెలుగులో. ఇప్పుడు తాను అనుకున్న ప్రొవిషనల్ లేదా తాత్కాలికమైన నిర్ణయం సరైనదో కాదో తేల్చుకోవడానికి మాత్రమే పరీక్షలు చేయించాలి. షార్ట్ లిస్ట్ అయితే పరీక్షల సంఖ్య తగ్గుతుంది. అట్లేం లేకపోతే అన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో పేషెంట్తో వినడం, పరీక్ష చేయడం, అవసరమైతే పరీక్షలు అవసరమైన మేరకు చేయటం. ఈ క్రమంలో డాక్టర్ పేషెంట్తో టైం ఎక్కువ గడపాలి. పేషెంట్కి తక్కువ పరీక్షలు అవుతాయి, తక్కువ ఖర్చు అవుతుంది. అమెరికా స్టైల్ అది కాదు. మొదటి పేషెంట్ని చూసేదిలే, అన్ని పరీక్షలు చేయించుకోవాలి. చేయించుకున్నాక ముందు జూనియర్ డాక్టర్ చూస్తాడు. ఈ పరీక్షల్లో రిలవెంట్గా ఏమున్నాయి, ఏ అనవసరంగా చేయించినాయో అతనికి అర్థమవుతుంది. కన్సల్టెంట్ చూస్తాడు. చివరిలో కన్సల్టెంట్ చూస్తాడు. అంటే దాదాపు ట్రీట్మెంట్ కూడా జూనియర్ డాక్టర్ రాసేస్తాడు. దాన్ని ఒక మంది అటు ఒక మంది ఇటు జరిపి ఒక 2 నిమిషాలు మిమ్మల్ని పంపించేస్తాడు. ఈ రకమైన అమెరికన్ స్టైల్ రావడానికి కారణం బేస్ ఏంటంటే, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అంటే మనం ఏ వైద్యం చేసినా మనకు ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ అంటే పరీక్ష రూపంలో ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ని బట్టి వైద్యం చేయాలని. పరీక్షలు అంటే ఎవిడెన్స్. అన్ని పరీక్షలు చేసి ఎవిడెన్స్ చేతికి వచ్చిన తర్వాతనే వైద్యం చేయాలి. దీంతో ఒక లాభం ఏంటంటే, వైద్యం శాస్త్రీయంగా జరుగుతుంది. ఒక నష్టం ఏంటంటే, చాలాసార్లు ఎవిడెన్స్లు దొరకవు. పేషెంట్కి బాధ ఉంటుంది, ఎవిడెన్స్ దొరకదు. ఇప్పుడు ఏం చేయాలి? అమెరికన్ స్టైల్ అయితే వైద్యం చేయకూడదు, ఎవిడెన్స్ దొరికేదాకా ఆగమంటారు. ఈ లోపల పేషెంట్కి మనకి ఇక్కడ బ్రిటిష్ స్టైల్లో ఏం చేస్తారంటే, ఎంపెరికల్గా అంటే ఊహించి ఒక నిర్ణయానికి వస్తామే, ఎవిడెన్స్ దొరకనప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తాం. చాలా సందర్భాల్లో కరెక్ట్ ఉంటుంది. చాలా చాలా సందర్భాలు మేము చూసినట్లు క్లియర్గా తేల్చుకోవడానికి ఒక్కొక్కసారి ఎవిడెన్స్ దొరకదు. ఎందుకంటే ఎప్పుడైనా పరీక్ష చేసినా, అది ల్యాబ్ పరీక్ష అయినా, బయాప్సీ లాంటిదైనా, జబ్బు తేలితే అది ఎవిడెన్స్ తప్ప, జబ్బు కనపడకపోతే లేదని ఎవిడెన్స్ కాదు. మీకు ఆ స్పెసిమన్లో కనపడలేదని ఎవిడెన్స్. మీకు తేడా అర్థమైంది కదా. ఉంటే ఉందని కన్ఫర్మ్ చేయొచ్చు, లేదంటే లేదని కన్ఫర్మ్ చేయడానికి రాదు. మనం తీసుకునే శాంపుల్ ఉండకపోవచ్చు, ఆ ప్రాబ్లం ఉంది. అందుకని ఎప్పుడైనా సరే ఎవిడెన్స్ అనే మాట వాడినప్పుడు ఉంటే ఉందనే, కనపడకపోతే లేదని ఎవిడెన్స్. ఇది సైన్స్లో ఇంపార్టెంట్ సూత్రం. ఇది మిస్ అవుతుంది అమెరికా సిస్టమ్. లేదని అంటారు. దాన్ని ఫాలో అయిన మన డాక్టర్ గర్భసంచికి క్యాన్సర్ ఉందో లేదో బయాప్సీ తీస్తాం.
ఆ పీస్లో క్యాన్సర్ కనపడదు, కానీ అపీరెన్స్ అంతా క్యాన్సర్ లాగే ఉంటుంది. అన్ని లక్షణాలు అనుమానం అదే ఉంటుంది. ఆ పీస్లో క్యాన్సర్ కనపడకపోతే వాళ్ళు పేషెంట్కి ఏం చెప్తారంటే, నీకు పరీక్ష చేసాం క్యాన్సర్ లేదని తేలింది, ఇంటికి వెళ్ళి అంటారు. చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్. అట్లా చాలా కేసులు చూశాను. ఇదంతా గుడ్డిగా అమెరికా స్టైల్ నెత్తనేసుకోవడం వల్ల వచ్చిన సమస్య. చదువంతా బ్రిటిష్ స్టైల్లో, ప్రాక్టీస్ అంతా అమెరికా స్టైల్. ఇది కాంట్రడిక్షన్ ఇక్కడ మన దేశంలో. ఒకటి జ్వరాలు, 2 నొప్పులు. ఈ 2 మీరు ఎక్కడ మెడికల్ క్యాంపు పెట్టినా 100% ఇవే ఉంటాయి. జ్వరాలు, నొప్పులు. నొప్పులు అంటే రకరకాల మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి, చెల్లమండ నొప్పి, ఇవే ఉంటాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బాధ ఏందని అడుగుతాడు డాక్టర్. నువ్వే కనుక్కొని అనం మనం. పశువులకైతే డాక్టరే కనుక్కోవాలి, మాట్లాడలేవు కాబట్టి. మనుషులకి ముందు మనం చెప్పాలి, కొంత లీడ్ ఇవ్వాలి. కొంతమంది మొండిగా ఏం వాదిస్తారంటే, మేము చెప్పేదానికి నీకెందుకు ఫీజు ఇవ్వాలి, నువ్వే కనుక్కో అనేవాళ్ళు ఉన్నారు. అట్లా అడిగితే పరీక్షలు ఎక్కువ చేస్తారు. కనుక్కోవాలంటే అన్నీ చేయాలి. నువ్వు లీడ్ ఇస్తే లీడ్కి సంబంధించినవి చేస్తాడు. అంతా సవ్యంగా ఉంటే నువ్వు డాక్టర్ దగ్గరికి పోవు. ఎక్కడో తేడా వచ్చింది కాబట్టి వచ్చావు. ఈ శరీరంలో వచ్చే తేడా బయట కొన్ని లక్షణాల రూపంలో బయటపడుతుంది. మీరు చెప్పగలిగే లక్షణాలు, నాకు జ్వరం ఉంది, నాకు బేదులు అవుతున్నాయి, నాకు నొప్పులు ఉన్నాయి, ఇట్లా చెప్పగలుగుతారు. దాని మీద డాక్టరు స్పెసిఫిక్గా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ నొప్పి గురించిన వివరాలు, జ్వరం గురించిన వివరాలు అడుగుతాడు, షార్ట్ లిస్ట్ చేసుకోవటానికి. ఈ షార్ట్ లిస్ట్ చేసుకునే పద్ధతి మన దగ్గర ఉండదు, పేషెంట్ దగ్గర ఉండదు. పేషెంట్ దగ్గర తన ప్రధానమైన బాధ చెప్పగలడు, అడిగే కొద్దీ బాధకు సంబంధించిన ఇతర అంశాలు చెప్పగలడు. చాలామంది పేరు మోసిన డాక్టర్లకి మనం కూడా ఎట్లా ఉంటామంటే, ఎక్కువ బిజీగా ఉండే డాక్టర్, పెద్ద డాక్టరు, అక్కడికి పోతే బాగా వైద్యం జరుగుతుంది అనుకుని వెళ్తాం. బిజీగా ఉండే డాక్టర్ రోజుకి 70, 80, 100 మందిని చూసేటప్పుడు నీకు 2-3 నిమిషాల కంటే ఇవ్వలేడు. 2-3 నిమిషాల్లో ఏమర్థమైతే అదే జబ్బిక. కొన్ని అయితే మీరు అట్లా నడిచి వస్తుంటేనే కనుక్కోవచ్చు. కొన్ని కష్టమైన కేసులు గంట మాట్లాడినా కూడా తెలవు. అట్లాంటి కేసు అనుకునేది 2 నిమిషాల్లో అతను వైద్యం చేయగలిగేది నువ్వు చెప్పిన లక్షణానికి జబ్బు కనుక్కోలేడు. కొత్త డాక్టర్ అయినా లేదా ఎక్కువ మందిని చూడకుండా లిమిట్ పెట్టుకున్న డాక్టర్ అయినా మీకు టైం ఇచ్చి చూడగలడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కానీ బయట సంప్రదాయం ఎట్లుంది, పెద్ద డాక్టర్ అంటే బాగా మందిని, ఎక్కువ మందిని చూసేవాడు పెద్ద డాక్టర్. దీని చుట్టూ కొంత నటన కూడా వస్తుంది. అల్లంత దూరంలో డాక్టర్ ఓపీ ఉందనుకో, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసి పంపిస్తే అక్కడ ఎవరు మనుషులు పోగ్గారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసి పంపిస్తే మనుషులు పోగ్గాకపోతే దారిని పోయేటోళ్ళకి ఏమనిపిస్తుంటే, ఈ డాక్టర్కి ప్రాక్టీస్ లేదనిపిస్తుంది. ప్రాక్టీస్కి లేదనిపిస్తే రారు ఆయన దగ్గరికి. అందుకని ఆయన ఏం చేస్తారంటే, లోపల మీలాంటి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ కూర్చుంటూ బయట మనిషిని కాపలా పెట్టి 10-20 మంది పోగయ్యేదాకా చూడం, గుంపు తయారవుతుంది. ఈ గుంపు బయట జనానికి కనపడుతుంది. డాక్టర్కి చాలా ప్రాక్టీస్ ఉంది, మంచి డాక్టర్ అనుకుని నువ్వు కూడా అడిగే వస్తావు. ఇది నటన. 100 మంది 200 మందిని చూసేటోడికేమో చూడడానికి టైం లేదు. 20 మంది 30 మంది ఉండేటేమో జనాన్ని పోగుపెట్టి నటిస్తాడు. దాని బదులు ఒక్కొక్కడికి 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇచ్చి జాగ్రత్తగా చూడొచ్చు కదా. ఇది క్వశ్చన్ లేదు. అమెరికా స్టైల్ ఇది కాదు అసలు. అమెరికా స్టైల్ పరీక్షల ఆధారంగా చెప్పటమే. నేను పరీక్షల్లో ఉండే ఫ్యాలసిస్ చెప్తా మీకు తర్వాత. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే, మనము ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నామో ప్రాబ్లంలోంచి మనం కొంత వివరం ఎట్లా సేకరించవచ్చు. మొత్తం 4 అంశాలు మనం ఎప్పటికైనా చర్చించాల్సినవి ఆరోగ్యం చుట్టూ. 4 ఏంటంటే, చిన్న చిన్న జబ్బులు డాక్టర్ దగ్గరికి పోకుండానే బాగయ్యేవి. మీకు చదువు అక్కర్లా,
మీకు వైద్యం తెలియక్కర్లే, కానీ మీరే బాగు చేసుకోవచ్చు. ఇది ఒక లిస్టు. ఆ చిన్న జబ్బులో ఒక లిస్టు ఉంటుంది. ఈరోజు జ్వరం అని ఒకటి తీసుకుంటాం. రెండోది కొన్ని ఆరోగ్యం చుట్టూ కొన్ని నమ్మకాలు. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. ప్రయోగానికి ముందు నమ్మకం ఉంటుంది. చాలా నమ్మకాలు ఇబ్బంది పెట్టవు, మనకు నష్టమేం చేయవు. కానీ కొన్ని నమ్మకాలు నష్టం చేసే ఉంటాయి. నష్టం చేసే నమ్మకాలు ఉన్నప్పుడు అంటే ప్రయోగం పూర్తయింది, సరైన విషయం ఏదో తేలి ఉంటుంది, దానికి విరుద్ధంగా మన నమ్మకం ఉంటుంది. పప్పు తింటే చీమ పట్టదు అని తేలిపోయింది వైద్యపరంగా. నిజంగా గాయం మానాలంటే పప్పు తినాలి, మాంసకృత్తులు ఉండాలా, ఫైబ్రోసిస్ ఫామ్ కావాలంటే. కానీ పప్పు తింటే చీమ పడుతుందని మనకు నమ్మకం ఉంది. అంటే ఏదైతే సరైనదని తేలిందో, పప్పు తింటే చీమ పట్టదు సరైనదని తేలింది, దానికి విరుద్ధమైందని మన తల్లో స్వీకరిస్తే మూఢనమ్మకం అవుతుంది. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాల గురించే మాట్లాడుతుంది, నమ్మకాల గురించి మాట్లాడదు. నమ్మకాలు మస్తుగా ఉంటాయి జనానికి, వాటిని మనం పరీక్ష చేయలేం కూడా. పరీక్ష చేయడానికి ఏదైతే వీలైతే వాటినే స్వీకరిస్తాం. ఆల్రెడీ పరీక్ష పూర్తయి తప్పేదో ఒప్పేదో తేలి ఉంటాయి, దానికి విరుద్ధమైనవి స్వీకరిస్తే మూఢనమ్మకం అంటాం, నష్టం కలిగిస్తేవి. కాబట్టి వాటిని గురించి వైద్యంలో మాట్లాడతాం. వైద్యంలో అట్లా లిమిట్ అయి మాట్లాడతాం. ఇట్లా ఎక్కడన్నా మతానికి కొంచెం లింక్ ఉంటుంది, దేవుడికి లింక్ ఉంటుంది, ఉన్నా కూడా అవన్నీ మనకు అనవసరం, అవన్నీ వ్యక్తిగత విషయాలు. కానీ వైద్యపరంగా నష్టం కలిగించే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మనకి ఆసనాలు వేయించేటోళ్ళు చాలామంది ఈ మధ్య ఆసనం పండితులు చాలామంది తయారయ్యారు. వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే వాళ్ళు ఏమంటారంటే సకల రోగాలకి ఆసనాలే చికిత్స అంటారు. రోగాలు రావు అని ఒక మాట చెప్తారు, వస్తే కూడా అదే ఆన్సర్ అంటారు. వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ఎక్కడికి పోతారు? హాస్పిటల్కి వస్తారు. అట్లా వచ్చేటప్పుడు నిజాయితీగా హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి పోవాలని చెప్పాలి. సకల రోగాలకి ఆసనాలు అనుసరం చెప్పకూడదు. ఆసనాలు ఫిట్నెస్కి పనికి వస్తాయి. రోగాలు రానటువంటి ఆసనాలు వేస్తే రోగాలు వాయిదా పడతాయి. కొన్ని రోగాలు సరైన పద్ధతిలో చేస్తే కొంత మెంటల్ టెన్షన్ పోతుంది. ఇంతవరకు చెప్పండి, ఇది సైన్సు. ఇంతకు మించి అన్ని రోగాలకు అదే పని చేస్తామని చెప్పినప్పుడు ఏమంటే అది నమ్మితే జనము సీరియస్ జబ్బు వచ్చినప్పుడు కూడా సరైన వైద్యానికి పోకపోతే నష్టపోతారు. అట్లా లిమిటెడ్గా చెప్పాలి. క్రిస్టియన్స్ ఉన్నారు, బైబిల్ వాళ్ళకి ప్రామాణిక గ్రంథం. బైబిల్ చదువుకుంటాం, చర్చికి పోతాం, దేవుని వాక్యం వింటాం, డొనేషన్లు ఇస్తాం. ఇవన్నిటి గురించి జన విజ్ఞానికి మాట్లాడదు. కానీ రోగం వచ్చి ఆసుపత్రుల్లో పడుకున్నాడు తలకాయ కింద బైబిల్ పెడతారు తెచ్చి, ఇది పెడితే రోగం పోద్దని. ఇది మూఢనమ్మకం. ఇప్పుడు మీరు లిఫ్ట్ ఎక్కి వచ్చేటప్పుడు లిఫ్ట్ దగ్గర బోర్డు రాసి ఉంది, ఈ కింది మంత్రాన్ని నిరంతరం చదువుకునేటట్లయితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని. అంటే సకల ఐశ్వర్యాలు ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే, ఆరోగ్యం కూడా వస్తుందని అర్థం. అంటే ఇంకేం చేయొద్దు, నువ్వు ఇది చదువుకు రోజు మీకు సమస్య పరిష్కారం అయిద్దని అర్థం వస్తుంది. మంత్రం చదువుకోండి మీకు మేలు జరగవచ్చు అని అంటే మనకు అభ్యంతరం ఏం లేదు. రోగం పోతుంది అన్నప్పుడు అభ్యంతరం వస్తుంది, దానికి ప్రూఫ్ ఉండదు మన దగ్గర. అందుకని నమ్మకాన్ని మూఢనమ్మకాన్ని విడదీసి చూడాలి. ఆరోగ్యం చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు ఒక హెడ్డింగ్, ఇది దాదాపు 40-50 ప్రధానమైనవి ఉన్నాయి. వీటిని అర్థం చేసుకొని వదిలించుకోవడం ద్వారా ఆ మేరకు మనకి రోగాలు రాకుండా ఆగిపోతాయి. ఇది రెండో ఏరియా. మూడో ఏరియా అలవాట్లు. కొన్ని ప్రమాదకరమైన అలవాట్లు ఉన్నాయి, కొంచెం బార్డర్ లైన్లో ఉండే అలవాట్లు కొన్ని ఉన్నాయి. ఒక 6-7 ఉంటాయి ఇట్లాంటి ప్రధానమైనవి. ఈ అలవాట్లు మనం సరి చేసుకోవడం ద్వారా రోగాలు బారిన పడకుండా ఉంటాం. ఇది మూడో ఏరియా. నాలుగో ఏరియా ప్రథమ చికిత్స. డాక్టర్ దగ్గరికి పోకముందే సమస్య ఎదురైనప్పుడు అప్పుడు ఇది చేయడానికి సాధనాలు అక్కర్లేదు, వైద్య విజ్ఞానం అక్కర్లేదు,
అంటే పుస్తకాలు చదవక్కర్లేదు, చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు, చదువు లేని వాళ్ళకు కూడా నేర్పచ్చు. 4 ఏరియాల్లో మనం కానీ కాన్సన్ట్రేట్ చేసి విషయాలు నేర్చుకుంటే మనకి డాక్టర్కి పెట్టే ఖర్చులు తగ్గుతాయి. ఈరోజు డాక్టర్కి పెట్టే ఖర్చులు ఎంతగా పెరిగిపోయినాయంటే మీ బడ్జెట్లో దాదాపు 3వ వంతు 4వ వంతు కూడా లేచిపోద్ది ఒక్కోసారి. సమస్య ఎప్పుడో ఒకసారి రావచ్చు. ఎంత సింపుల్ అంటే సమస్య అంటే ఆరోగ్యశ్రీ ఉన్నందుకు కొన్ని విషయాల్లో, లేదా ఉద్యోగ భద్రత ఉన్నందుకు కొన్ని విషయాలు బయటపడుతున్నారు, కానీ కామన్ మ్యాన్కి ఆ సౌకర్యం లేదు. లేకపోతే ఏమవుతుంది? 1,50,000 బైపాస్కి అవుతుంది, లేదా స్టెంట్ వేస్తే అవుతుంది. ఇండియా స్టెంటా ఫారిన్ స్టెంటా మనకు తెలియదు తేడా. ఇండియా స్టెంట్ 30,000కి వస్తుంది, ఫారిన్ స్టెంట్ 1,30,000 అవుతుంది. 2 స్టెంట్లు అవసరమైతే, 3 అవసరమైతే తెలియదు, 4 అవసరమైతే. స్టెంట్ ఒక్కొక్కటి 1,30,000 లెక్కన. మన మనసులో ఎటువంటి దాన్ని ఫిక్స్ చేసినారు వీళ్ళందరూ కలిసి. ఫారిన్ స్టెంట్ అయితే బాగా పనిచేస్తుంది, ఇండియా స్టెంట్ పనిచేయదని ఫిక్స్ చేసి పెట్టేస్తున్నారు ఇప్పటికే. నేను ఎక్కడ మీటింగ్లో స్టెంట్లు ఖరీదు చెప్పి ఏది వేయించుకుంటాను అడిగితే ఫారిన్ స్టెంట్ అనే చెప్పారు అందరూ. అది బాగా పనిచేస్తుంది. ₹1,00,000 తేడా, 2 వేయాల్సి వస్తే 2 లక్షలు, 3 వేయాల్సి వస్తే 3 లక్షలు తేడా. డాక్టర్లు కూడా ఎక్కడ చెప్తారంటే ఇండియా స్టెంట్కి లెక్కేసి ఉంటుంది ఆ వైద్యానికి ఖర్చు, ఆరోగ్యశ్రీ కింద కానీ ఉద్యోగ భద్రత కింద కానీ. ఫారిన్ స్టెంట్ అంటే నువ్వు పెట్టుకోవాలి సార్ అంటారు ఒక్కోసారి. లేదు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చింది అనుకుందాం, నిజంగా ఎవరికి స్టెంట్ వేయాలి ఎవరికి వేయకూడదో మనకు తెలుసుంటే అనవసరంగా వేయించుకో. వీటన్నిటి గురించినటువంటి జ్ఞానమే ఇంపార్టెంట్. మనకి జ్ఞానం చేతిలో ఉంటే అనేక అనవసరమైన వైద్యాల దగ్గరికి వెళ్ళకుండా ఉంటాం. మనం ఒక్కొక్క దాన్ని చూద్దాం. జ్వరాలు అనేది చూద్దాం మొదట. పొగా సారా ఇట్టాడు ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్తాం, అదో హెడ్డింగ్. పొగా సారాయి, మందులు, గుట్కాలు, కాఫీలు కూడా ప్రాబ్లమే, బార్డర్ లైన్. 4 చిన్న జబ్బులు, అది మొదటిది. చిన్న జబ్బులు, చిన్న వైద్యాలు. అసలు ఆ జబ్బుల గురించిన జ్వరాలు అనే దాని దగ్గరికి వెళ్ళబోయే ముందే ఇంకొక డేటా మీకు ఇవ్వాలి. ఆ డేటా ఏంటంటే డిసీజ్ బర్డన్. ఈ డేటా పేరు డిసీజ్ బర్డన్, అంటే రోగాల బరువు అంటాం. ఈ దేశం మొత్తంలో 125 కోట్ల మందికి ఏడాదిలో ఎన్ని రోగాలు వస్తాయి, దీని పేరు డిసీజ్ బర్డన్. ఇది నేను నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టున్నా, 5 నిమిషాల సబ్జెక్ట్ ఇది, డిసీజ్ బర్డన్ అనే మాట. అంటే దేశంలో ఉండే జనమందరికీ ఒక ఏడాదిలో ఎన్ని జబ్బులు వస్తాయో దాని పేరు డిసీజ్ బర్డన్. ప్రతి ఒక్కరికి ఒక్కసారి జలుబు వచ్చిందనుకోండి 125 కోట్ల రోగాలు లెక్కట్టేస్తారు. 2 సార్లు కడుపులో నొప్పి వచ్చిందనుకోండి జబ్బే 250 కోట్ల రోగాలు. ఒక 20 లక్షల మందికి షుగర్ జబ్బు వచ్చింది ప్లస్ 20 లక్షలు. ఇంక 20 లక్షల మందికి గుండె జబ్బు వచ్చింది ప్లస్ 20 లక్షలు. ఒక 40 లక్షల మందికి బీపీ వచ్చింది 40 లక్షలు. అరుదుగా వచ్చే ఒక క్యాన్సర్ ఒక 1000 మందికి వచ్చింది ప్లస్ 1000. ఇట్టేస్తారు లెక్క. ప్రతి దేశానికి కూడా డిసీజ్ బర్డన్ అనే కన్సెప్ట్ ఉంటుంది. ఆ దేశంలో ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి, ప్రజలకు అలవాట్లను బట్టి, జెనెటిక్ పాయింట్స్ని బట్టి అక్కడ డిసీజులు కొన్ని ప్రివలెంట్గా ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. ఇప్పుడు జపాన్ లాంటి వాళ్ళకి పొట్టలో క్యాన్సర్ ఎక్కువ, అమెరికాలో వాళ్ళకి గుండె జబ్బులు ఎక్కువ. ఇట్లుంటుంది ఆ ప్రివలెన్స్. మనకి ఇంకా కూడా క్రిములతో వచ్చే రోగాలు ఎక్కువ, నీళ్ళ గుండా, గాలి గుండా వచ్చేవి చాలా తగ్గినాయి, కానీ ఇంకా మన దగ్గర ఎక్కువే. ఈ మధ్యకాలంలో 20 ఏళ్ళలో ట్రెండ్ ఏంటంటే బీపీ, షుగర్ పెరుగుతూ ఉంది విపరీతంగా మన దగ్గర కూడా. ఇవన్నీ ట్రెండ్స్ అంటారు, డిసీజ్ ట్రెండ్స్ అంటారు. వీటిని రోగాలు పెరిగే తీరులు అన్నమాట. ఇట్లా టోటల్గా లెక్కేసినటువంటి రోగాలలో 100కి 90
ఎటువంటి వైద్యం అక్కర్లేనివి. ఈ ఫ్యాక్ట్ మీ దృష్టిలో ఉండాలి. చాలా భయంకరమైన ఫ్యాక్ట్ ఇది. ఏం గ్రూప్స్ అవేనంటే, 1వ గ్రూపు అది జబ్బే, కానీ సెల్ఫ్ లిమిటింగ్ జబ్బు. అది దానంతట అదే తగ్గిపోయే జబ్బు. ఇది ఒక గ్రూపు. ఈ 90లో ఏమేమి ఉన్నాయి చెప్తున్నా. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్కి ఉదాహరణ జలుబు. ఇది జబ్బే, వైరస్తో వస్తుంది. మందులు వాడితే 7 రోజులు, వాడకపోతే వారము. ఇది దాని లెక్క. వాడినా వాడకపోయినా తగ్గిపోతుంది. అసౌకర్యం ఉంటుంది, చీదుకోవాలా, కొంచెం తలనొప్పి ఉంటుంది, నీరసం ఉంటుంది, ముక్కుల మీద ధారాపాతంగా నీళ్ళు గారుతుంటాయి. మందులు వాడినా వారం పడుతుంది పోవడానికి, వాడకపోయినా వారం పడుతుంది పోవడానికి. ఇతరులకు రాకుండా ఉండాలంటే చేతిగుడ్డు ఒకటి పెట్టుకొని ఈ చేతిగుడ్లు చీదుకోవాలి, గోడలకంతా కుర్చీలకి బల్లలకి బీయకుండా. తీసుకోవాల్సిన జాగ్రత్త. 65 రకాల వైరస్లు ఉన్నాయి జలుబు తెచ్చిపెట్టేవి. ఒక వైరస్కి ఒకసారి జబ్బు వస్తే రెసిస్టెన్స్ వస్తుంది. ఈ రెసిస్టెన్స్ 1-2 ఏళ్ళు ఉంటుంది. ఈ నెల 2 నెలలు ఇంకో వైరస్తో రాదనేమి లేదు. కాబట్టి దానికి వ్యాక్సిన్ కూడా పనిచేయదు. ఒక్కటైతే వ్యాక్సిన్, 65 రకాలకి ఏం వ్యాక్సిన్ కనిపెడతాం? దీనికి వైద్యం అక్కర్లేదు. మహా అయితే అసౌకర్యం తగ్గడానికి కావలసిన మాత్రం వేసుకోవచ్చు, అంతకు మించి వేసుకోక్కర్లేదు. దీనికి డాక్టర్ దగ్గరికి కూడా పోనక్కర్లే. ఈ వైద్యం మనమే చెప్పచ్చు. మనం ప్రజల ఆరోగ్యం ప్రజల చేతులు కొన్ని బుక్కులు ఇవన్నీ వివరాలు ఇచ్చినాం. ఒక బుక్ తెలుగులో 1000 పేజీల బుక్ తయారు చేసాం మన సౌకర్యం కోసమే. ఒక ఎగ్జాంపుల్ సెల్ఫ్ లిమిటింగ్ చెప్పాం. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. 2వ గ్రూపు అది జబ్బే, పెరగదు, తగ్గదు, ఏమీ చేయదు. చర్మం కింద గడ్డలు వస్తాయి కొంతమందికి. లైపోమా అంటారు దాన్ని. లైపోమా అంటే ఫ్యాట్ గడ్డ అని. అది జబ్బే. అది పెరగదు, పోదు, మందులు వేసినా తగ్గదు, నిన్నేమీ చేయదు. ఇదో గ్రూప్. మాకు రోజుకు ఒకడన్నా వస్తారు ఇట్ట రోడ్డు గడ్డలు సార్ అంటారు. ఏం చేయదు, ఇంటికి వెళ్ళని చెప్తాం. మేము మరీ వికారంగా ఉంది తీసేసుకుంటానంటే తీస్తాం. కానీ 10-20 ఏంటి ఎన్ని ఘాట్లు పెట్టాలా? 10-20 ఘాట్లు పెట్టాలి. ఒళ్ళంతా ఘాట్లే. చేతికి ఏడుంటే పొడుగు చేతులు చొక్కేసుకుపోంటాం కనపడకుండా ఉండాలంటే. ఏదైనా ఇబ్బంది పెడితే ఎప్పుడు ఇబ్బంది అనేది ప్రతి జబ్బుకి మనకి ఎప్పుడు ఈ సమస్య పెద్దది గుర్తించేది ఎట్లా అనే దానికి వివరాలు ఉంటాయి. గడ్డలన్నీ కూడా 4 పాయింట్లు ఉంటాయి. ఇది పెరుగుతూ ఉందే గబగబా, గబగబా పెరుగుతూ ఉందా? నొప్పి లేకుండా ఉన్న గడ్డలో నొప్పి స్టార్ట్ అయిందా? 3వ పాయింట్, ఫ్రీగా కదులుతూ ఉన్న గడ్డ కదలకుండా అతుక్కొని ఉందా? ఫ్రీగా కదులుతుంది, ఇప్పుడు కొన్నాళ్ళ పైన అతుక్కుందా? గడ్డ పగిలి పుండుగా మారిందా? ఈ 4 ఏదైనా వస్తే తప్పదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ 4 చేంజెస్ రాకుండా గడ్డ ఎన్నాళ్ళున్నా నిన్నేం చేయదు. ఇవి జబ్బులే, పెరగవు, తరగవు, ఏం చేయవు కింద వస్తాయి. ఇక 3వ గ్రూపు అసలు జబ్బులే కావు, మీరు జబ్బులు అనుకొని మా దగ్గరికి వస్తారు. బాగా బరీగా తిన్నాం, డిన్నరు, పెళ్ళి ఉచితంగా పెట్టారు, 20 కూరలతో పెట్టాడు, తినకపోతే ఎట్లా తిన్నాం, కడుపు నొప్పి వచ్చింది, వెంటనే తగ్గల. ఏం చేస్తారు? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. అసలు అది జబ్బే కాదు. ఒక పూట నీ పొట్టకి సెలవు ఇస్తే బాగవుతుంది, కానీ నువ్వు డాక్టర్ దగ్గరికి వస్తావు. ఇక 4వ గ్రూపు సైకోసోమాటిక్ గ్రూప్. ఇది సైకోసోమాటిక్ అంటే మానసికంగా ఒత్తిడి పెరిగితే శరీరం మీద రిఫ్లెక్షన్ వస్తుంది. 40 రకాల జబ్బులు ఉన్నాయి ప్రధానమైనవి. వాటిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మానసిక ఒత్తిడితో శరీర భాగాల మీద దాని రిఫ్లెక్షన్ పడ్డప్పుడు అన్నిటికంటే త్వరగా స్పందించే అవయవము
గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, ఆహారనాళం తొందరగా రెస్పాండ్ అవుతుంది. దీన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఐబిఎస్ అని పిలుస్తాం దీన్ని. లక్షణాలు ఏముంటాయి? కడుపులో మంట, అన్నం అరగడం లేదు. రండి. అన్నం అరగడం లేదు, పుల్లగా తేపులు వస్తాయి, వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది, గ్యాస్ ఎక్కువ పోతూ ఉంటుంది, తేపులు గ్యాసు. అప్పుడప్పుడు మోషన్కి నీళ్ళగా రాదు కానీ ఎక్కువసార్లు అవుతుంది. వీటిల్లో ఏ లక్షణాలే చెప్తారు. ఇవి మామూలుగా ఉండే లక్షణాలు కాదు కాబట్టి ఇది జబ్బని అనుకుంటారు. దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. ఇది తేలడానికి డాక్టర్ ఎండోస్కోపీ చేయించుకుంటాడు, పొట్టలో గొట్టం వేయించుకుంటాడు. పొట్టలో గొట్టం వేసినటువంటి సందర్భాలలో 100 మందికి వేస్తే 99 మందికి రిపోర్ట్ ఏమొస్తుందో మాకు ముందే తెలుసు. ఇసోఫెజైటిస్, గ్యాస్ట్రైటిస్, డ్యూడెనైటిస్ అని వస్తుంది రిపోర్ట్. ఈ మూటిలో ఏదో ఒకటి అంటే అన్నవాహిక కానీ జీర్ణాశయం కానీ ఆంత్రమూలం కానీ పొక్కింది అని అర్థం. పొక్కింది, ఎర్రగా పొక్కింది. అన్నీ కానీ కొన్ని కానీ పొక్కినాయి. దీన్ని ఇటు చెప్పకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనే స్పెషలిస్టులు GERD అని పేరు పెడుతున్నారు దానికి. GERD గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా. అది పెట్టడానికి కారణమైంది మీకు కూడా అర్థం కాకుండా ఉండాలని పెడతాం. ఇసోఫెజైటిస్, గ్యాస్ట్రైటిస్, డ్యూడెనైటిస్ అనే పేర్లు జనానికి తెలిసిపోయినాయి. ఒక్కడమే కదా సార్ దీనికి ఇంతలా వైద్యం ఎందుకని వెళ్ళిపోతున్నారు. అందుకని GERD గెరిడని పెడితే భయపడతాం. ఇది పెద్ద జబ్బు అనుకుంటాము, అందుకని ఆ పేరు పెట్టి. అసలు పదాలు వైద్యంలో, వైద్య గ్రంథాల్లో పదాలు గ్రీకు, లాటిన్ పదాలు ఉంటాయి. అంటే ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అర్థం కాని విధంగా పదాలు పెట్టాం. ఇంగ్లీష్ వాడికి అర్థం కాకుండా మేము పదాలు పెట్టాం, తెలుగుడికి ఏమర్థమయ్యేటట్టు ఉంటాయి. చిన్న దేశాలు, ప్రపంచంలో 1 కోటి జనాభా ఉండే దేశాలు కూడా తమ భాషలోకి వైద్య గ్రంథాలు మార్చుకుంటే 40 కోట్ల జనాభా ఉండే తెలుగు వాళ్ళు తెలుగులోకి మార్చుకోరు. మార్చుకోవడానికి ఎవరు వ్యతిరేకం? జనం కాదు, డాక్టర్లే వ్యతిరేకం. మీకు అర్థం కాకూడదు. పెద్ద అంతర్జాతీయ కుట్ర ఇది, ప్రజలకు అర్థం కాదు. నీకు ఎంత అర్థం కాకపోతే అంత మా మాట వింటుంటాం. మిగతా అన్ని రకాల వ్యాపారాల్లో వస్తువును చూసి నీకు అవసరంగా చూసి కొనుక్కోగలవు. వైద్యంలో కుదరదు, మధ్యలో డాక్టర్ అడ్డం ఉంటాడు, వాడు చెప్పాలి ఏం వాడాలి. ప్రత్యేకత అదే దీనికి. దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం పెరిగింది. నేరస్తుడు డాక్టర్ అనుకుంటాం మనం, అసలు నేరస్తుడు డాక్టర్ కాదు. వెనక 4 నేరస్తులు ఉన్నారు. మందుల కంపెనీలు ఒక నేరస్తుడు, ఆపరేషన్ సామగ్రి తయారు చేసే నేరస్తులు, పరీక్షా సాధనాలు తయారు చేసే నేరస్తులు. ఈ ముగ్గురికి తలమానికం ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి. ఈ 4 నేరస్తులు తమ ఏజెంట్గా డాక్టర్ని నియమించుకొని మిమ్మల్ని బురిడి గుట్టించి ఏర్పాటు చేస్తున్నారు. ఇది అనుకున్న స్టోరీ. ఇటువంటి భయంకరమైన అంతర్జాతీయ కుట్ర వైద్యంలో జరుగుతున్న సందర్భంగా కామన్ మ్యాన్కి ఏమి తెలిసి ఉండాలనేది మా ఇంట్రెస్ట్. ఇప్పుడు మేము చెప్పే సమాచారం కామన్ మ్యాన్కి కానీ తెలిస్తే ఇలా చేతుల్లో పడకుండా తప్పించుకోవచ్చు. అందుకే ఈ సబ్జెక్ట్ చెప్తున్నాం. మనం ఒక్కొక్క దాని దగ్గర వద్దాం. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసినట్టే పూర్తి చేద్దాం. ఈరోజు జ్వరము దగ్గర వద్దాం. జ్వరము అనేది డాక్టర్ కనుక్కునేది కాదు, నువ్వే చెప్పగలవు. అవునా కాదు? జ్వరం ఉంది సార్ నాకని నువ్వే చెప్పగలవు. ఒళ్ళు వేడిగా ఉంది, చలిగా ఉంది,
నీరసంగా ఉంది, తలకాయ నొప్పి ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, నువ్వే చెప్తావు. జ్వరం అనే ఫినామినా శరీరంలో రక్షక విధానం. శరీరంలో తేడా వస్తే తేడా వచ్చిందని మనకు తెలియజేయడానికి ఉపయోగపడే లక్షణం జ్వరం. జ్వరం కానీ నొప్పి కానీ ఇవన్నీ అంతే, విరేచనాలు బేదులైనా ఇంతే. ఇవన్నీ రక్షక విధానాలు. రక్షక విధానమే కానీ రక్షక విధానంతో కూడా సమస్యలు అవుతాయి. ఉదాహరణకి సైరన్ మనల్ని వార్నింగ్ ఇవ్వడానికి ఉన్నది సైరన్. కంటిన్యూస్గా గంట సైరన్ మోగితే న్యూసెన్స్ అవుతుంది. సైరన్ వార్నింగే, గంట సేపు మోగితే న్యూసెన్స్. జ్వరం వార్నింగే, జ్వరం 110 అయితే చచ్చిపోతాం జ్వరంతోనే. అసలు రోగంతో కాదు, జ్వరంతో పోతాం. విరేచనాలు వార్నింగే, పేగుల్లో ఏదైనా గిట్టని పదార్థం చేస్తే బయటికి నెట్టడానికి బేదులు అవుతాయి, నీళ్ళ బేదులు, అది వార్నింగే. కానీ ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోతే నీళ్లు లేని తనంతో చచ్చిపోతారు. నొప్పి కూడా వార్నింగే. మోకాలు నొప్పి వార్నింగ్, మోకాలను ఎక్కువ వాడగాకని. నడుము నొప్పి వార్నింగ్, నడుము ఎక్కువ వాడగాకు జాగ్రత్త అని. గుండె నొప్పి వార్నింగ్. ఎక్కువ అయిందనుకో, నొప్పి ఎక్కువైతే కూడా చచ్చిపోతాం. కాబట్టి శరీరంలో వార్నింగ్ లేవి. కానీ వార్నింగ్ లాగా పనిచేస్తే వార్నింగ్ లాగా ఉంటారు, కానీ ఎక్కువ పని చేస్తే న్యూసెన్స్ అవుతుంది. అదిగో తోడేళ్ళని పిల్లోడు అన్నట్టే కథ, మీకు తెలుసు కదా. ఒకసారి అన్నాడు, పరిగెత్తుకొచ్చాడు వాళ్ళ నాయన. 2 సార్లు అన్నాడు, 3 సార్లు అన్నాడు అదిగో పులిని. తర్వాత వాళ్ళ నాయన రాలే, పులి నిజంగా వచ్చినా కూడా. అట్లే అవుతుంది ఇది కూడా. వార్నింగ్ అనేదాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు జ్వరాన్ని మీరు నెగిటివ్గా చూడొద్దు. ఒక మోస్తరు జ్వరం నిన్ను అలర్ట్ చేస్తుంది, ఏదో సమస్య వచ్చింది చూసుకొని చెప్తుంది. మేము అడుగుతాం, ఏం బాగలేదంటే జ్వరం అంటున్నాం. జ్వరం గురించిన వివరాలు, కొన్ని వివరాలు మీ దృష్టిలో పెట్టుకోండి. అవి ఉన్నప్పుడే వైద్యుడి దగ్గరికి పోతే ప్రయోజనం ఉంటుంది, లేనప్పుడు ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకి వచ్చే జ్వరాలలో 100కి 70 జ్వరాలు వైరస్ ద్వారా వస్తాయి. దీన్ని షార్ట్ వైరల్ ఫీవర్స్ అంటారు. షార్ట్ వైరల్ ఫీవర్స్ 100కి 70. షార్ట్ వైరల్ ఫీవర్స్ అంటే 4-5 రోజుల్లో ఈ జ్వరాలు వాటంతట అవే తగ్గిపోతాయి. 70, ఇంకా 30 మిగిలినవి. ఎట్లొస్తాయి ఇవి? తలనొప్పి ఉంటుంది, నొప్పులు ఉంటాయి, సడన్గా మొదలవుతుంది, సడన్గానే పోతుంది. ఎక్కువ ఇబ్బంది ఉంటే పారాసెటమాల్ మాత్రం ఒకటి చాలు, పనికి వస్తుంది, ఇంకేం అక్కర్లేదు. నొప్పులు కానీ జ్వరం ఎక్కువ ఉందని ఇబ్బందిగా ఉంటే ట్రీట్మెంట్ దగ్గరికి మళ్ళొద్దాం. ఇక 30లో ఒక 20 నుంచి 25 వరకు మొదటి 5 రోజుల్లో ఏ జ్వరమో మరి బయటపడదు. మొదటి 5 రోజుల్లో బయటపడదు. 5 రోజుల తర్వాత ఆటలమ్మ అయితే గుల్లలు వస్తాయి, నీరుగుల్లలు. మీజిల్స్ అయితే, పొంగుగానైతే 5 రోజుల తర్వాత పొంగు వస్తుంది. పసిరికల జబ్బు అయితే 5 రోజుల తర్వాత కళ్ళు పచ్చగవుతాయి. పోలియో జబ్బు అయితే 5 రోజుల తర్వాత కాలోజీ పడిపోతాయి. డెంగీ జ్వరం అయితే, ప్రమాదకరమైన డెంగీ 5 రోజుల తర్వాత తెలుస్తుంది. 5 రోజుల లోపల ఆ 30 నుంచి 25 రోగాలు, అదేం రోగమో మనకు తెలియదు. 5 రోజులు అయినాక అదే రోగం కింద మేనిఫెస్ట్ అవుతుంది, బయటపడుతుంది. బయటపడుతుంది 5 రోజుల తర్వాత. కాబట్టి సారాంశం ఏంటంటే 100కి 95 సందర్భాలలో మొదటి 5 రోజులు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అది సారాంశం. ఏం చేయాలి? ట్రీట్మెంట్ నువ్వే తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఏదో చెప్తాను. ఆ మిగతా 5 ఏంటి అని అన్నప్పుడు 5 ఏంటంటే జ్వరంతో పాటు నేను ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు ఏవైనా ఉంటే 5లో పడతాయి. చిన్నపిల్లలకి జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే, చాలామందికి జ్వరం తగ్గితే ఫిట్స్ తగ్గిపోతాయి. కానీ మనకి ఫిట్స్ అంటే భయమే కాబట్టి
జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. రెండో కారణం, శరీరం నుంచి రక్తస్రావం ఒక మెన్సెస్లో 12 నుంచి 45 ఏళ్ళ వయసు వరకు ఉన్న స్త్రీలలో మెన్సెస్ జరుగుతుంది. అదొక్కటే సహజమైన బ్లీడింగ్. మిగతా అన్ని రకాల బ్లీడింగ్స్ అసహజమైనవి. ముడ్డిమిటి రక్తం, మెన్సెస్కి మధ్యలో రక్తం గారడం, రక్తం ఎక్కువ గారడం, ముక్కులిమ్మిన రక్తం, ఒంటెలిమ్మిన రక్తం ఎక్కడి నుంచి గారినా ఇది అబ్నార్మల్. జ్వరంతో లింక్ అయి రక్తం గారేది ఏదన్నా ఉంటే, మూత్రంతో రక్తం వస్తుంది, జ్వరం వచ్చింది, ఈ కాంబినేషన్ ఉంటే ఈ 5లో పడుతుంది. జ్వరము చలితో వచ్చి, విపరీతమైన చలితో వచ్చి ఒళ్ళంతా కాలిపోయి ఒక అరగంట అయినాక విపరీతంగా చెమటలు బట్టి పూర్తి నార్మల్ అవుతుంది. జ్వరం మళ్ళీ ఉండదు. మళ్ళా రేపు ఇదే టైంకి వస్తుంది. ఇది మలేరియా జ్వరం. మలేరియా జ్వరం అయితే 5 రోజుల దాకా ఆగొద్దు. ఫస్ట్ డేకే నీకు తెలిసిపోయింది. అది మలేరియా అవునో కాదో తేల్చుకోవడానికి రక్త పరీక్ష చేయొచ్చు. మలేరియా ట్రీట్మెంట్ ఇస్తే పరిష్కారం అవుతుంది. 5 రోజులు ఆగక్కర్లేదు. చలి జ్వరం, చెమటలు, తర్వాత ఫ్రీ కావడం. జ్వరంతో పాటు విపరీతమైన నొప్పి కాంబినేషన్, విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన దొమ్మల నొప్పులు, విపరీతమైన తలనొప్పి, తట్టుకోలేనంత. జ్వరంతో పాటు ఒక మోస్తరు నొప్పి, ఒళ్ళు నొప్పులు కానీ తలనొప్పి కానీ కామన్. విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు ఇది 5లో పడుతుంది. జ్వరంతో పాటు ఆగకుండా వాంతులు అవడం, వాంతి, మళ్ళీ వాంతి అవుతుంది, తింటే మళ్ళీ వాంతి. జ్వరంతో పాటు వాంతి వచ్చినట్టు అనిపించడం కామనే, కానీ తట్టుకోలేనంత వాంతులు అవుతూ ఉంటే దాంతోపాటు తెలివి తెప్పితే, వాంతులతో పాటు తెలివి తెప్పినా, తెలివి పూర్తిగా తప్పకపోయినా స్టూపరస్ అంటారు, సగం తెలివిలో ఉంటాం. ఇట్లాంటి లక్షణాలు ఉంటే ఈ మెదడుకు సంబంధించిన సమస్య. ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాలు 100కి 5. ఇవి మీరు ఇక నోట్ చేసుకోండి. ఇవి ఉన్నాయో లేవో చూసుకోండి. ఇవి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మనకి వచ్చే జ్వరాల్లో 100కి 95 ఇవేమి ఉండవు. వాటంతటా 5 రోజుల్లో పోతాయి. డాక్టర్ దగ్గరికి అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి పోతే ఏమవుతుందో చెప్తా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి 100-200 ఫీజు ఇచ్చినాక ఇవ్వకుండా చూడడం మిమ్మల్ని. ఇవాళ ఫీజు ఇచ్చినాకనే కాగితం రాస్తారు. రాసి కాగితం పెట్టినా పిలుస్తారు. ఏంటంటే జ్వరం అని చెప్తారు. ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కొంచెం ఉన్నాయి సార్. తలనొప్పి ఉందా, కొంచెం ఉంది. ఈ పాయింట్లను అడుగుతా నేను. రక్తం గారడం, వాంతులు అవడము, విపరీతమైన తలనొప్పి, విపరీతమైన కడుపు నొప్పి అడుగుతాం. 2 నిమిషాలు అయిపోతాయి. అవేం లేవు అంటాం. మాకు అర్థమైపోయింది. ఏం లేదు. ఇక న్యాయంగా ఏం చెప్పాలి డాక్టర్? ఇప్పుడు నీకు పరీక్షలు అక్కర్లేదు, మందులు అక్కర్లేదు. మహా అయితే పారాసెటమాల్ మాత్రం దగ్గర పెట్టుకో, ఒక 10 కొనుక్కొని ఉంచుకో, ఎప్పటికైనా వెనక్కి వస్తుందని చెప్పి పంపాలి. మనం ఏమనుకుంటాం, మీరేమనుకుంటారని మా అనుమానం. 200 తీసుకున్నాడు నా కొడుకు, ఏం అక్కర్లేదని చెప్పి పంపిస్తున్నాడు. ఊరికి ఇచ్చిన డాక్టర్ గారు అనుకుంటున్నావు. నువ్వు ఊరికి ఇవ్వాల, నీకు అదనంగా ఖర్చు కాకుండా ఆపినందుకు నాకు ఇచ్చావు. ఈ జ్ఞానం మనుషులకు ఉందా చెప్పండి? ప్రజలకు ఆ జ్ఞానం లేదు కదా. నీకు అదనంగా 1000-2000 ఖర్చు కాకుండా ఆపడానికి నాకు ఇచ్చినావు డబ్బులు. నువ్వు అట్లుగా చూస్తే డాక్టర్లు నీకు అక్కర్లేదని చెప్పడం మొదలు పెడతారు. ఏది? పద్ధతికి ఉండే డాక్టర్ సంఖ్య తగ్గింది. మళ్ళీ అది ఒక వేరే సమస్య. ప్రభుత్వ వైద్య విధానమే అన్ని జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్ ప్రాపర్గా నడిపేటట్లయితే, తగిన ఫండ్స్ ఇచ్చి, తగిన డాక్టర్లను ఇస్తే
ఆ డాక్టర్కి ఏ ఇంట్రెస్ట్ లేదు, ఇంకా వాడి జీతం వాడికి వస్తుంది, నీకు మందు రాసినా రాగిపోయినా వాడికి ఒకటే. అప్పుడు వాడు ఉన్నది చెప్తాడు. వ్యాపారం కింద మారిన తర్వాత నీకు అక్కడ చెప్పడానికి డాక్టర్కి మనసు రాదు. నిన్ను ఎంతో కొంత భయపెడితేనే నాకు మేలు. ఒకసారి రక్త పరీక్ష చేసుకోరా అంట. మలేరియా పారాసైట్ రక్త పరీక్ష అర్థం ఉంది, ఇది మలేరియా కాదు అని తేల్చుకోవడానికి చేయొచ్చు, 50-100తో పోద్ది. మొత్తం రక్త పరీక్ష చేసుకోరమ్మంట, 200-300 పెట్టి. నువ్వు పొరపాటున నొప్పి అని చెప్తే ఎదురు రూములో ఎక్స్రే కూడా తీసుకోండి, పొరపాటున కడుపు నొప్పి అంటే స్కానింగ్ కూడా తీసుకోండి, నువ్వు అనకపోయినా కూడా అంట. మొత్తం టోటల్గా చేసుకోసారి ఒకసారి పని అయిపోద్ది కదా. ఎవరి పని అయిపోద్ది? మా ల్యాబ్కి పని అయిపోద్ది, పైసలు వస్తే అయిపోద్ది. అవసరం లేకపోయినా చేయిస్తారు. ఒకసారి బోన్లో ఇరుక్కున్న తర్వాత నిన్ను వదిలేసే సమస్య లేదు. నీకేం కాదు పో అని చెప్పడానికి మాకు నిజంగా ధైర్యం లేదు. కారణం చెప్తా ఎందుకు లేదంటే, నీకేం కాదు పో నేను చెప్పినాక నీకు ఏదైనా అయితే ఇట్లాంటి తప్పు నిర్ణయం వైద్యంలో జరిగే అవకాశం ఉందని జనం అనుకోవడంలా. జనం ఏమనుకుంటున్నారు? డాక్టర్ దేవుళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు. ఎటువంటి పొరపాటు జరగకూడదు డాక్టర్ చేతుల్లో అని అనుకుంటున్నారు. అది ఎక్స్పెక్టేషన్. మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో పొరపాట్లు జరగడానికి అంగీకరిస్తారు, ఇక్కడ జరగడానికి అంగీకరించడం. కాబట్టి రిస్కులో పడతారు డాక్టరు. నువ్వేం కాదు పోంటివి, నేను పోతేనే ఇప్పుడు ఏమైంది చూడు. ఆయన ఊరుకుంటే ఏమైందంటే మాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొన్నిసార్లు అట్లా అనకూడదు, జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది మాకు. అట్లా అనకుండా రావడమే గీరగా వచ్చి కేసు పెడతా, నీ సంగతి తేల్చుకుంటా, తంతా నిన్ను అని అంటే, ఇది తప్పించుకోవడానికి డాక్టర్ ఏం చేస్తారు? మనకెందుకు లేనిపోయిన రిస్క్ అన్నీ చేయిస్తే పోతుంది కదా. డాక్టర్ సేఫ్ ప్రాక్టీస్లోకి వెళ్ళడానికి కారణం మన యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ మీకు సొంతంగా పుట్టింది కాదు, బిజినెస్ పుట్టించింది. నీకు ఆ యాటిట్యూడ్ ఉంటేనే నువ్వు అన్ని పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమవుతావు. అన్ని పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమైతేనే అక్కడ ల్యాబొరేటరీలన్నీ బతుకుతాయి, ల్యాబొరేటరీలకు సామాన్ చేసే కంపెనీలు బతుకుతాయి. పాసిబిలిటీ ఉన్నా, అవసరం ఉన్నా లేకపోయినా ఏ ఆపరేషన్ అయినా చేయించుకోవడానికి నువ్వు మెంటల్కి సిద్ధమైతేనే ఆపరేషన్ సామాగ్రి కంపెనీలు బతుకుతాయి. మందు అక్కర్లేదని నేనంటే వినకుండా ఏదో ఒకటి రాయిస్తారని చెప్పిన మనస్తత్వం నీకు ఉంటేనే మందుల కంపెనీలు బతుకుతాయి. ఇవన్నీ ఖర్చు పెట్టడానికి నీ పరిస్థితి అనుమతించదు కాబట్టి ఇన్సూరెన్స్లు జారుతావు. 4 కంపెనీలు బతుకుతాయి. బతకడానికి కావలసిన దృక్పథాన్ని ఆల్రెడీ మీరు పెంచేసినారు. ఇప్పుడు నాలంటోడు ఈ మాట్లాడితే పిచ్చినా కొడుకులా కనపడుతుంది. జేబులు పరుసు బరువుగా ఉందంటే నా మాట వినరిక. పెద్ద డాక్టర్ దగ్గర పోదాం సరే, 500 పర్లేదు కన్సల్టేషన్. ఇంకో మాట కూడా అంటారు, నువ్వేం చేస్తావు చేయి సార్, ఏం పరీక్షలు చేస్తూ చేయి, ఏం మందులు వాడుతూ వాడు, ఏం ఆపరేషన్ చేస్తూ చేయి, ఖచ్చితంగా బాగోవాలి చూడబా. ఈ మాట అన్న తర్వాత డాక్టర్కి లైసెన్స్ ఇచ్చినట్టే మొత్తం టోటల్ పరీక్షలన్నీ చేసి మాస్టర్ చెకప్ 6 నెలలకు ఒకసారి చేసి. అది 60 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే అర్థం ఉంది. ఈ కుర్రోడికి ఎందుకు, ఆ కుర్రోడికి ఎందుకు మాస్టర్ చెకప్ ఏడవనికే. పైగా అందులో ఎన్ని పరీక్షలు ఉంటే దండగ మారినాయి. ఇట్లా యాటిట్యూడ్ ప్రజల దృష్టిని బిజినెస్ మార్చేసింది. హెల్త్ బిజినెస్ నేను మెంటల్గా ప్రిపేర్ చేసింది, ఎక్కువ ఫీజు ఇవ్వడానికి ప్రిపేర్ చేసింది, అన్ని పరీక్షలు చేయించుకోవడానికి కూడా ప్రిపేర్ చేసింది. ఇప్పుడు నేను నీకు పరీక్షలు చేయించినాక ఏమవుతుందంటే, జరిగిన సంఘటన చెప్తా. ఒక్క ఊళ్ళో జరిగింది కాదు, ఒక 5 నెలలు రాష్ట్రం అంతా జరిగింది, అన్ని హాస్పిటల్లో జరిగింది. రక్త పరీక్ష చేయించిన తర్వాత మామూలు వైరస్ జ్వరమైనా సరే ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఇది మాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. అదిగో ప్లేట్లెట్లు తగ్గినాయి, ఇది డెంగీ అయి ఉండొచ్చు అని భయపెట్టారు. భయపెట్టి 5 నెలలు నెల్లూరు కోస్టల్ ప్రాంతంలో మన దగ్గర కూడా 5 నెలలు డెంగీ జ్వరం అనే పేరుతో ఆసుపత్రులు కిటకిటలాని.
నేను నెల్లూరులో మా స్నేహితుల దగ్గర మాట్లాడడానికి వెళ్తే నాకు ఏమన్నా డెంగీ పేరుతో బస్తాలకు పోసుకున్నారు డబ్బులు. ఓ పనికిమాలిన హాస్పిటల్ ఎప్పుడు నష్టాలు నడిచేది 5 నెలలు 5 కోట్లు సంపాదించింది. వరండాలు బట్టల, బెడ్లు బట్టల, చికెన్ గునే ఇంకొకటి, అది చంపేది కాదు, నొప్పులు ఉంటాయి అంతే. కానీ డెంగీ చంపుతుంది కదా. మనిషికి భయం చాలా చెడ్డది. ఆశ మనిషికి ఎక్కువ పనిచేయదు కానీ భయం బాగా పనిచేస్తుంది. మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి రోగాలు రావని చెప్తే ఎక్కువ వినరు, అది వినదగిందేగా వినరు. రోగం అని చెప్తే వచ్చి కూర్చుంటారు. 100కి 70 సందర్భాలలో అసలు డాక్టర్ పని లేదు. ఇంక 25 సందర్భాలలో 5వ రోజు తర్వాత డాక్టర్ అవసరం. అది పత్రికలైనా పోలియో అయినా ఏదైనా అప్పుడు బయటపడేది అప్పుడే, ఈ లోపల బయటపడదు. ఈ లోపల నీకేం కాదు. ఇంక 5% సందర్భాల్లో ప్రత్యేకమైన లక్షణాలు చెప్పా. ఆ లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గర లేకపోవాలి. మీరు వెళ్ళి రక్త పరీక్ష చేయించుకుంటే ఖచ్చితంగా ప్లేట్లెట్లు తగ్గి ఉంటాయి. ఒకవేళ తగ్గకపోతే ఇక్కడ మోసం కూడా మొదలవుతుంది. ల్యాబ్ వాళ్ళు తగ్గించి రాస్తారు. ల్యాబ్కి డాక్టర్కి సంబంధం ఉంటుంది, చాలా చోట్ల ఉంటుంది. వాళ్ళు తగ్గించి రాస్తారు. 1 లక్ష నుంచి 4 లక్షల ప్లేట్లెట్స్ ఉండాలి. రేంజ్ అది 85,000 అని రాస్తారు. అదిగో తగ్గినవి చూడంటాడు డాక్టర్. మరేం సార్ అంటాడు అమాయకులు, ఇది డెంగీ అయి ఉండొచ్చు అంటాడు. డెంగీ అంటే ఉచ్చలు పోయించే కార్యక్రమం ప్రెస్ అంతా చేసింది కదా. ప్రెస్కి మళ్ళీ లాలూచి డాక్టర్కి తోడ్పడడం కార్యక్రమం. డెంగీ, హెమరేజిక్ డెంగీ అనే ఒక్కటే మహాప్రమాదకరమైంది. అంటే అది ఏమవుతుందంటే అందులో ముక్కులెమ్మడ కానీ ఒంటేళ్ళలో కానీ దొడ్డికి కానీ ఎక్కడ పడితే రక్తం కారుతుంది. హెమరేజిక్ డెంగీలో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో తెలుసా? 100 జ్వరాలలో 1 డెంగీ, 100 డెంగీలలో 1 హెమరేజిక్ డెంగీ. 100 × 100 10,000. 10,000 కేసుల్లో 1 కేసే ప్రమాదకరమైన కేసు. ఆ ఒకటి నువ్వే ఉండొచ్చు కదా అంటాడు. అంతే అయిపోయింది స్టోరీ. అది గుర్తుపట్టడానికి మార్గం ఉంది కదా. గుర్తుపట్టడానికి ఈ లక్షణాలు ఏదో ఒకటి ఉండాలి. రక్తం కారడం ఒకటి ఉండాలి కదా. కళ్ళెమ్మడి తెల్లగుడ్డులో రక్తం జీరలు కనపడితే రక్తం గడ్డలు గట్టి ఉంటుంది. రకరకాల రూపాల్లో కనపడుతుంది కదా. వాటిల్లో ఏ ఒక్క లక్షణం అని వెళ్ళమని చెప్పాను నేను. వెళ్ళొద్దని నేను చెప్పటంలా. నీకు అన్యాయం జరగకూడదు అనేది నా పాయింట్. అన్యాయం జరగకూడదు. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడుంటే అక్కడ ఇల్లు అవి గుర్తుపెట్టే మార్గం చెప్పాను. మాకు తెలిసిన ఒక రైతు, ఆయనకు బాగాలేదు, ఒంట్లో రక్త పరీక్ష చేయించుకుంటే డెంగీ అని చెప్పినారంటే చూడడానికి వెళ్ళే ఇంటికి, క్లోజ్ ఫ్రెండ్. 85,000 ఉంది. డైలీ చేయించుకున్నాడు. వారం 85, 75, 70, మళ్ళా 1,00,000, 1,20,000 అట్లా 5 రోజులు రిపోర్ట్లు. ఎంత ప్లేట్లెట్స్ ఎంత తగ్గితే వార్నింగ్ అంటే 40,000 తగ్గితే జాగ్రత్తగా ఉండాలి. 10,000 కంటే తగ్గితే ప్రమాదం. 85,000కి ఎందుకు ఆలోచించావు? డెంగీ ఫుల్ బ్లోన్ హిమరేజిక్ డెంగీ అయితే ప్రమాదం కాదని నేను చెప్పడంలా. గుర్తుపెట్టే మార్గం మీకు చెప్పాను. వాళ్ళకి మాత్రమే హాస్పిటలైజేషన్ అవసరం, ఐసీయూ అవసరం, ప్లేట్లెట్స్ ఎక్కించాలా, ఎన్ని బాటిల్స్ అయినా ఎక్కించాలా, ఖర్చు అవుతుంది నిజమే. 10,000 మందికి ఒకటికి వచ్చే సమస్యకి 10,000 మందిని భయపెట్టినారు డాక్టర్లు. ఇది నా పాయింట్. ఒక జ్వరం చుట్టూ ఇంత స్టోరీ ఉంది. వైద్యం దగ్గరికి వచ్చాక చెప్పా కదా, 100కి 95 మీ చేతుల్లోనే ఉన్నాయని చెప్పా. మీరు 5 రోజుల లోపల వెళ్ళొద్దన్న. ఈ లోపల జ్వరం ఎక్కువైతే జ్వరం దానంతటా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ కంపెనీ పేరు, జెనరిక్ మందే కొనండి, ఏ బ్రాండ్ కొనద్దు. పారాసిటమాల్ అంటే ఇస్తారు, ₹1.5 నుంచి ₹2 మాత్రం. బ్రాండ్కి వెళ్తే రూపాయి పైన. జెనరిక్ మందుల షాప్ మన జనరల్ హాస్పిటల్లో గేట్ ఎదురుగ్గా ఉంది. బయట కూడా అక్కడక్కడ ఉన్నాయని తెలియదు. 2 ఉన్నాయి జనరల్ హాస్పిటల్, 2 ఉన్నాయి షాపులు. ఎదురుగ్గా ఉంది సంజీవని, అన్న సంజీవని షాపు. అక్కడ పారాసిటమాల్ అని అడగండి, మీరు జెనరిక్ అని అడగండి.
జనరిక్ మందుకి బ్రాండ్ మందుకి డిఫరెన్స్ లేదు, క్లియర్గా చెప్తున్నా. మేము ఈ ప్రచారం 86 నుంచి మొదలెట్టాం. ఇప్పుడు గవర్నమెంటే ప్రచారం చేయడం మొదలెట్టింది 10. జనరిక్ అంటే మందు యొక్క అసలు పేరు, మందు యొక్క అసలు పేరు జనరిక్. బ్రాండ్ అంటే ఆ కంపెనీ పెట్టుకున్న పేరు. పారాసెటమాల్ మందు అసలు పేరు, అంటే ప్రపంచమంతా ఆ పేరే వాడుతుంది, ఏ దేశమైనా. మన దేశంలో 9,000 కంపెనీలు ఉన్నాయి, మందుల కంపెనీలు. 9,000 కంపెనీలు పారాసెటమాల్ చేస్తే 9,000 పేర్లు పెట్టుకుంటారు. కాల్పాల్, క్రోసిన్, ఫిపానిల్ ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారు. ఒక్కో పేరుకి సంబంధం ఉండదు కాబట్టి అన్ని వేరు మందులు అనుకుంటారు మీరు. కానీ ఆ మందు కిందే పారాసెటమాల్ అని రాసి ఉంటుంది. పారాసెటమాల్ కల్తీ చేయరు, ఎందుకంటే కల్తీ చేస్తే గిట్టదాలకి వేస్ట్. అంత తక్కువ ఖరీదు మందుని కల్తీ చేయరు కాబట్టి కల్తీ సమస్య లేదు. పారాసెటమాల్ ఒక స్ట్రిప్గా 2 స్ట్రిప్పులుగా ఎల్లప్పుడూ ఇంట్లో పెట్టుకోండి. అంత కలిపితే 10 రూపాయలు ఇంటి దగ్గర ఉంటాయి. పెద్దవాళ్ళకైతే అంటే 12 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే 2 మాత్రలు చొప్పున రోజుకు 3 సార్లు వేసుకోవాలి. 5 నుంచి 12 ఒక మాత్ర 3 సార్లు, 1 నుంచి 5 సగం మాత్ర 3 సార్లు. ఒక ఏడాది కంటే తక్కువ అయితే అందులో సగం పొడి చేసి కొద్దిగా నీళ్ళల్లో కలిపి చక్కెర వేసి, దాని పేరు సిరప్. సిరప్ వాడు చేస్తే మనం చేస్తే తేడా 5 రెట్లు. వాడు చేస్తే 5 రెట్లు ఎక్కువ అమ్ముతాడు బాటిల్. మనకు ఆ వైపుకలు గుళ్ళు సిరప్ కొనుక్కుంటాలి, ఎందుకంటే మంచినీళ్ళే కొనుక్కునే లెవెల్కి వచ్చాం మనం. సిరప్ కొనుక్కోమని. నా పాయింట్ ఏంటంటే నువ్వు కొనగలవా లేదా కాదు నా పాయింట్. వృధా చేయాల్సిన అవసరం ఏంది అనేది. లోభితనానికి దుబారికి తేడా ఉంది. లోభితనం అంటే అవసరమైన ఖర్చు పెట్టకపోవడం, దుబారు అంటే అనవసరం ఖర్చు పెట్టు. నువ్వు అనవసరంగా పెట్టే ప్రతి పైసా ఖర్చు దేశం మీద భారం పట్టమే. నీ మీద మొదటి భారం, రెండోది దేశం మీద భారం. అవసరమైతే వాడొద్దు అనే మాట నేను చెప్పటంలా. అనవసరంగా వాడొద్దు. సిరప్ ఇంట్లో చేసుకోవచ్చు, కొంచెం చక్కెర వేస్తావు, పొడి చేస్తావు, నీళ్లు కలుపుతావు, తాపించు, అయిపోయింది కదా. 5 టైమ్స్ ఎక్కువ పే చేయాలి పారాసెటమాల్ సిరప్కి. పారాసెటమాల్ తోటే సూత్రం ఫిజిక్సే. కొత్త కుండలో నీళ్ళు పోస్తే కుండ రంధ్రాల్లోంచి నీళ్ళు బయటకు వచ్చి బయట ఏర్పడ్డ నీటి పొర ఆవిరయ్యేటప్పుడు కుండలోంచి ఉష్ణాలు లాగేస్తుంది. ఫిజిక్స్, ఎవాపరేషన్. కుండ పాతది, రంధ్రాలు బూడిపోతే కుండ మీద గుడ్డ కప్పి తడిపితే కూడా నీళ్ళు చల్లబడతాయి. బస్టాండ్లు ఇది వరకు పెద్ద బాణలు కట్టి దానిపైన కొబ్బరి తాడంతా చుట్టి దాన్ని చల్లుతూ ఉండేవాళ్ళు నీళ్ళు. ఇప్పుడు నీళ్ళ సీసాలు వచ్చినాక అన్ని మాయమైనవి. ఇది ఫిజికల్ మెథడ్. ఈ మెథడ్తో పర్యావరణం ఎక్కువ దెబ్బతిందు. ఫ్రిడ్జ్లో పెడితే పర్యావరణం దెబ్బతింటుంది. చల్లటి నీళ్ళు కావాలంటే ఫ్రిడ్జ్లో పెడితే. ఇంట్లో కూడా మీరు కుండ ఇప్పటికీ వాడచ్చు. పాతపడ్డ కుండ పైన గుడ్డ కప్పితే చాలు, నీళ్ళు చల్లుతామంటే చాలు, చల్లబడతాయి నీళ్ళు. అంతకంటే ఎక్కువ చల్లబడ్డా నీకు ఉపయోగం ఏం లేదు, కొంచెం టేస్ట్ కోసమే కదా చల్లబడే. అదే సూత్రం పారాసెటమాల్ వేయగానే శరీరంలో ఉన్నటువంటి టెంపరేచర్ కేంద్రం ఉంటుంది మెదడులో, అది స్పందించి వెంటనే చెమటలు పట్టినట్టు చేస్తుంది. ఒంటి మీద చెమటలు పట్టిన తర్వాత ఈ చెమటలు ఆవిరయ్యేటప్పుడు ఒళ్ళు చల్లబడుతుంది. అది సూత్రం. ఈ సూత్రాన్ని వాడుకుని మన దగ్గర మందులు లేకపోతే, మాత్రలు లేకపోతే, ఏ అర్ధరాత్రి అపరాత్రి తీవ్రమైన జ్వరం బిడ్డకు వచ్చింది, 102 కంటే దాటితే ఆ బిడ్డకు ఫిట్స్ వస్తాయి. అట్లాంటప్పుడు జ్వరాన్ని తగ్గించాలా, మాత్ర లేదు, పచారీ కొట్టు మూసేస్తుంది, వాడి దగ్గర దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒళ్ళు మొత్తం గుడ్డ కప్పి నీళ్లు చల్లితే, అంటే తడిగుడ్డ కప్పితే ఈ గుడ్డ ఆవిరయ్యేటప్పుడు జ్వరం తగ్గుతుంది. సినిమాల్లో లాగా ఇక్కడ ఒక్కచోట గుడ్డ పీలకి పెడితే తగ్గదు, ఒళ్ళంతా వేయాలి. గుడ్డ ఉంది నీ దగ్గర, నీళ్లు చల్లడానికి ఉన్నాయి, ఆరడానికి ఫ్యాన్ వేయి. ఫ్యాన్ లేకపోతే చాట తీసురు, పేపర్ తీసురు, అట్ట తీసురు, తగ్గిపోద్ది జ్వరం. ఒక్క పైసా ఖర్చు లేకుండా 195 సందర్భాల్లో మొదటి 5 రోజులు జ్వరం తగ్గించే మార్గం ఇది.
ఇప్పుడు ఈ విషయం అర్థం కావడానికి మీరు క్లాస్ రూమ్లో పిల్లలకు కూడా చెప్పచ్చు. ఆ వయసులో పిల్లలకి ఎక్కితే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యాకనే దేశం బాగుపడుద్దని మా ఆశ. ఇప్పుడు దేశం బాగుపడే పరిస్థితులు లేవు, చాలా దారి తప్పింది. కొత్త తరాన్ని రెడీ చేస్తే దేశం బాగుపడుతుంది. అన్ని రంగాల్లో దారి తప్పింది. ఎంత నిస్త్రాణ అవుతుందో చూస్తే పరిస్థితులు, పొద్దు నిరాశపడద్దు. మీ మీదే నాకు ఆశ ఉంది, టీచర్ల మీదనే నాకు ఆశ ఉంది. వాళ్ళే చేయగలరు ఈ పని. క్లాస్ రూమ్లో 45 నిమిషాలు 5 నిమిషాలు పాఠం చెప్పుకొని ఇట్టాడి చెప్పండి, రోజు కాస్త చెప్పండి. రేపు అడగండి వాడికి ఏం గుర్తుందో. జ్వరం వస్తే 190 సందర్భాలలో మీరు డాక్టర్ దగ్గర పరిగెత్తొద్దు అనేది వాడికి అర్థమైతే వాడి తరం బాగవుతుంది, వాడి పిల్లల తరం బాగు చేసుకుంటాడు. పోయి తల్లిదండ్రులకు కూడా చెప్తాడు. 3 తరాల మీద ఎక్కువ పెట్టినట్టు మనం యాక్చువల్గా ఒక తరానికి చెప్పటంలా 3 తరాలకు చెప్తున్నాం పిల్లల ద్వారా. పిల్లలు ఖచ్చితంగా వింటారు మీరు చెప్తే. పాఠం వింటారో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి బాగా వింటారు. ఇది లైఫ్కి పనికొస్తాయి. పాఠం అంటే పరీక్షలు అయినాక మర్చిపోతారు, మర్చిపోరు. మనందరం పాఠాలన్నీ మర్చిపోయిన వాళ్ళమే. మన ఎగ్జామ్ సిస్టమ్ మంచి సిస్టమ్ కాదు, కంటతా పెట్టించి కక్కే సిస్టమ్ ఇది. ఈ సిస్టంలో పరీక్ష అయినాక మర్చిపోతాం. సిస్టంలో ప్రాబ్లం ఉంది. కానీ ఇది లైఫ్కి పనికొచ్చేదని ఇంట్రొడక్షన్ ఇచ్చిన వాడు మర్చిపోడు. జ్వరం గురించి ఆ స్టోరీ మర్చిపోడు. క్లాస్ రూమ్ని వేదిక చేసుకుని చేయొచ్చుటాడు. నేను జ్వరం గురించి ఒకటి చెప్పాను. నొప్పులు, నడుము నొప్పి గురించి చెప్తాను. చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. సెడెంటరీ లైఫ్, కూర్చొని ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి చాలామందికి నడుము నొప్పి వస్తుంది. నిలబడి బ్లాక్ బోర్డ్ దగ్గర పనిచేసేటోళ్ళకు నడుము నొప్పి వస్తుంది. మీరు కూడా ఆ నడుము నొప్పి జాబితాలే. వ్యవసాయం చేసుకునేటోడికి ఒక మోస్తరుగా నడుము నొప్పి తక్కువ రావడం. నడుము నొప్పి రావడానికి కారణం నడువును మనం సరిగా వాడకపోవడం. ఏదైనా కీల్ని ఎక్కువ వాడినా అరిగిపోతుంది, అస్సలు వాడకపోయినా అరిగిపోతుంది. నాగలి కర్రును ఎక్కువ వాడితే అరిగిపోద్ది, అస్సలు వాడకపోతే తుబ్బడుతుంది. అంతే ఇది కూడా. మనకి నడువుకి స్పెసిఫిక్గా పని ఉండదు. నడువుకు పని లేకపోతే దాని రిఫ్లెక్షన్ ఫస్ట్ పొట్ట తయారవుతుంది. ఫస్ట్ రిఫ్లెక్షన్ అది. నడువు ముందుకు వెనక్కి వర్క్ ఉంటే పొట్ట పెరగదు. ఆ వర్క్ ఉన్నది ఫస్ట్ పొట్ట పెరుగుతుంది. ఇండియన్స్కి బొడ్డు చుట్టూ ఫ్యాట్ చేరడం ప్రత్యేకమైన లక్షణం మన ఇండియన్స్కి. నడుముకి ఎక్సర్సైజ్ లేకపోవడం కారణం. నొప్పి కూడా కారణం అదే. నడుము నొప్పి అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, న్యూరాలజిస్ట్ కానీ ఎముకల డాక్టర్ కానీ వాళ్ళు ఏం సలహా ఇస్తారు చెప్పండి? ఎక్సర్సైజ్ చెప్పడం. ఫస్ట్ ఎంఆర్ఐ తీసుకోరు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ. ఒక్క న్యూరాలజిస్ట్ ఎప్పుడన్నా సరే ఎంఆర్ఐ చెప్పకుండా పేషెంట్ బండి వెళ్ళినాక, నేను ఒకసారి వెళ్ళా 4 ఏళ్ళ నాడు నడుము నొప్పి ఉంటేనే, ఎంఆర్ఐ కంపల్సరీ, విత్ కాంట్రాస్ట్ వితౌట్ కాంట్రాస్ట్ 14,000. మొన్న నా భార్యను పట్టుకెళ్ళా, ఆమెకి వేరే కళ్ళు తిరిగే సమస్య, ఎంఆర్ఐ తీసుకున్నాడు. అంటే అమెరికా స్టైల్ ఇది. పరీక్ష లేకుండా మాట్లాడలేరు అంతే. డాక్టర్ మంచోడైతే కావచ్చు కాక పరీక్ష లేకుండా మాట్లాడలేరు. ఎంఆర్ఐ ఏం చేస్తుంటే 25 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నడుములు ఎముకలు అరుగుతాయి. ఇది సూత్రం. నడుములో ఎముకలు అరిగిన వాళ్ళల్లో 199 మందికి అరిగి ఉంటాయి, ఏం చేయవు, నొప్పి కూడా ఉండదు. 1%కి నొప్పులు వస్తాయి, నడుము నొప్పి. ఎముకలు అరిగిన వాళ్ళల్లో 1%, 2%కి నొప్పులు వస్తాయి. ఈ 1 or 2%కి కంపల్సరీగా ఎంఆర్ఐ తీయించారనుకోండి, ఆ 98 మందికి తీయించినా కూడా ఎముకలు అరిగినట్టు కనపడతాయి ఎంఆర్ఐలో. ఎంఆర్ఐ మీకున్న జబ్బుని ఎక్కువ చేసి చూపిస్తుంది. ఇది డాక్టర్కి అడ్వాంటేజ్. అదిగో ఎంఆర్ఐ కూడా చెప్పింది చూడంటాడు. మరేం చేయాలి సార్? నీ ముఖం చూస్తుంటారు సోది చెప్పేవాళ్ళు చూసినట్టు. నువ్వేమనుకుంటూ అదే చెప్తారు సోది చెప్పేవాళ్ళు. నువ్వు బాగా భయపడుతున్నావా?
ఆపరేషను అంటా నేను ఒక మాట అంటా, అవసరమా సార్ అంటావు నువ్వు. అవసరం కావచ్చేమో, ఇప్పుడే చెప్పలేము, నా భాష ఇట్టుంటుంది. ఆపరేషన్ వద్దు సార్ అన్నాం అనుకున్నాం, సరేలే ఇప్పుడేం వద్దు, అవసరమైతే చూద్దాంలే, మందులోటి చూడండి, మార్చేసాడు. ఈ భాష మొదట నేర్చుకుంటారు ప్రాక్టీషనర్స్. మెడికల్ కాల్ నేర్పరు ఇది, బయట ముందు ఇదే నేర్చుకుంటారు. నీ ముఖం చూసి భాష నేర్చుకుంటారు. ఎంఆర్ఐ చెప్పింది కాబట్టి నడుముకి ఆపరేషన్ దండగా మారిన పని. నడుము నొప్పి ఎంతమందికి వస్తుంది? అరిగినలలో 100కి 1-2కి. ఈ 1-2ని 100 కింద మారిస్తే 95 మందికి ఎంఆర్ఐ అక్కర్లేదు. నడుము నొప్పి 100కి 95 మంది నడుము నొప్పి వాళ్ళకి ఎంఆర్ఐ అక్కర్లేదు. ఏం చేయాలా? మాత్రలు, కొన్ని జాగ్రత్తలు. జాగ్రత్తలు ఏంటి? హార్డ్ సర్ఫేస్లో పడుకోండి, తల కింద దిండు తీసేయండి, ముందుకంగి బరువులు ఎత్తకండి. 3, నొప్పి ఎక్కువ ఉంటే ఈ మాత్రలు మింగు, నొప్పి తక్కువ ఉంటే మింగొద్దు. నొప్పులకి కొన్ని 100 మాత్రలు ఉన్నాయి, ఏదో ఒక మాత్ర తీసుకెళ్ళి ఆ లిస్టులో ఇస్తాం. ఇందాక చెప్పిన పారాసిటమాల్ కూడా పనిచేస్తాయి, మైల్డ్ అది. ఎక్కువ నొప్పి ఉంటే చాలదు. ఒక్కసారి నువ్వు రెస్ట్ తీసుకొని ఈ జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టగానే దీంతోనే పోతుంది నొప్పి. నడుము నొప్పి వచ్చేదే అరిగిన వాళ్ళు 100 మందిలో 2కి, 1-2కి. నడుము నొప్పి వచ్చిన వాళ్ళు 100కి 95 మంది ఎంఆర్ఐ అక్కర్లేదు. నేను చెప్పిన జాగ్రత్తలతో బాగవుతుంది. ఒకసారి నొప్పి తగ్గుముఖం పట్టినాక నడుముకి ఎక్సర్సైజులు చెప్తాం. నేను ఇప్పుడే మీకు చేసి చూపిస్తాను, చాలా సులభం. నడుముకి ఎక్సర్సైజ్ చేస్తే ఏ కీలుకు నొప్పి వచ్చినా కీలు చుట్టూ ఉండే కండరాలు బలపడితే ఫర్దర్గా పెరగకుండా ఉంటుంది. ఇది సూత్రం, దీని పేరు ఫిజియోథెరపీ. కీలు చుట్టూ కండరాలు బలంగా తయారైతే కీలు నొప్పి పోతుంది, నడుము చుట్టూ కండరాలు బలపడితే నడుము నొప్పి పోతుంది, మెడ చుట్టూ కండరాలు బలపడితే మెడ నొప్పి పోతుంది. మెడ నొప్పి కూడా ఎంఆర్ఐ అక్కర్లేదు. 100కి 95 జాగ్రత్తలతో బాగవుతుంది. మెడ ఎక్సర్సైజెస్, జాగ్రత్తలు. ఇక నీకు ఎవరు మిగిలారు ఎంఆర్ఐకి? నెల 15 రోజులు స్ట్రిక్ట్గా ఈ పద్ధతి పాటించినా కూడా నొప్పి ఏమాత్రము తగ్గకుండా ఉన్నా, పెరిగినా, ఎంతో కొంత నొప్పి తగ్గితే ఇది ఇంకొంతకాలం కంటిన్యూ చేయి. ఏమాత్రం తగ్గలేదు, పెరిగింది, ఈ 2 కండిషన్స్లో నెల 15 రోజుల తర్వాత నడుము నొప్పులు ఎంఆర్ఐకి వెళ్ళాలి. ఎంఆర్ఐ తీసినా కూడా డాక్టర్ ఏం చెప్తారంటే మరలా ఇంకొక నెల మళ్ళా ప్రయత్నం చేయి అంటాడు. రెస్ట్, ఈసారి అబ్సల్యూట్ రెస్ట్. ఇదివరకు పడుకునేటప్పుడు నేను చెప్పిన పద్ధతి, మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. వంగే పనులు చేయము, కూర్చొని చేసే పనులన్నీ చేస్తాం. నెల 15 రోజులకి నొప్పి తగ్గకుండా ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకొని చెప్తాం. ఇంకో నెల 15 రోజులు ట్రై చేయమంటాం. నడుముకి ఆపరేషన్ 2 లక్షలు పెట్టి చేయించుకునే కంటే నెల రోజులు పండుకోవడం, సెలవు పెట్టడం సులభం. ఆ పని చేయమంటాం. అప్పటికీ తగ్గని వాళ్ళకి మాత్రమే. ఇంకొక కండిషన్ ఉంది, ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలని. న్యూరలాజికల్ డెఫిసిట్ స్టార్ట్ అయితే, అంటే కాలు పడిపోవడం, వీక్నెస్ రావడం, ఈడ్చుకుంటూ నడవాల్సి రావడం, మామూలుగా నడుస్తుంటే ఇవన్నీ లేవనుకో, అవసరం లేదు. అది న్యూరలాజికల్ డెఫిసిట్ అంటాం. అట్లాంటి డెఫిసిట్ కానీ ఉంటే ఇప్పుడు మీరు ఎంఆర్ఐ వెంటనే తీసుకోవాలి. అది ఏది లేకపోతే అక్కర్లేదు. న్యూరలాజికల్ డెఫిసిట్ ఉన్నా కూడా ఫిజియోథెరపీ చేసి రెస్ట్ తీసుకుంటే డెఫిసిట్ తగ్గుతుంది, నొప్పి కూడా తగ్గుతుంది. నా దగ్గరికి వైద్యానికి వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఎంఆర్ఐ మొదట చెప్పనే చెప్పు. ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. నడుముకి ఎక్సర్సైజులు చాలా సులభం, నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చేయండి. ఒకసారి లేచి నిలబడండి. 6 మూమెంట్స్ నడుముకి. ముందుకి ఎంత వస్తే అంత వంగడం, ఫ్రీగా ఎక్కడ దాకా వస్తే అక్కడికి. నెక్స్ట్ వెనక్కి ఎంత వస్తే అంత. ముందుకు వంగి వెనక్కి వంగితే ఒక మూమెంట్ కింద లెక్క. అట్లా 100 సార్లు. మొదట 25 మొదలుపెట్టు.
నెమ్మదిగా పెంచుకుంటూ పో. కండరాలు బలపడడానికి మినిమం 20, ఏ మూమెంట్ అయినా మినిమం 20. తర్వాత నీ ఇష్టం వచ్చినది పెంచుకో. ముందు కొంగి వెనక్కి కొంగడం ఒక మూమెంట్, ఇటు సైడ్కి ఇటు సైడ్ కొంగడం రెండో మూమెంట్, ఇటు తిరగడం మూడో మూమెంట్. టోటల్ 6 మూమెంట్స్ ఇవి. 20 సార్లు ఏదైనా, మార్నింగ్ ఈవినింగ్ 5 నిమిషాలు అయిపోతుంది. ఇది ఒక నెల చేయగానే మీ నడుము నొప్పి మాయమవుతుంది. మెడకైతే ముందు కొంచెం వెనక్కి కొంచెం, ఇటు సైడ్కి ఇటు అడ్డం 6 మూమెంట్స్. ఇంకొక మూమెంట్ ఎక్స్ట్రా ఉంది మెడకి, ఇది మూమెంట్. పైకి అనండి, ఇట్లా కాసేపటి పట్టుకోండి, ఒక 5-6 సెకండ్లు వదలండి. చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అనిపించలా? టైట్గా బిగించి వదిలేదు. 20 సార్లు ఇది కూడా. ఈ 7 మూమెంట్స్ మెడకి. ఈ మూమెంట్స్తో మెడ నొప్పి పోతుంది. మోకాలకైతే కూర్చోండి ఫ్రీగా. 2 చిన్న ప్లాస్టిక్ సంచులు తీసుకోండి. ఒక్కో సంచిలో 1 కిలో ఇసుక పోయండి. కాలుకి తగిలించండి, ఇటు ఎత్తండి, పైకి వదలండి. 2 కాళ్ళకి తగిలించుకో. 1 కాలుకి ఉంటే 1 కాలు, 2 కాళ్ళకి ఉంటే 2 కాళ్ళకి. నొప్పి ఎన్ని? 2 మోకాళ్ళకి ఉంటే 2 మోకాలు. 20 సార్లు మినిమం. ఇది చేస్తే ఈ కండరాలు బలపడతాయి. కీలు చుట్టూ ఉండే కండరాలు బలపడడమే కీలు నొప్పికి ఆన్సరు. ఎర్లీ స్టేజెస్లో ఉన్న ఈ 3 రకాల నొప్పులు ఈ ఎక్సర్సైజ్తో నార్మల్ అవుతాయి. తీవ్రంగా ముదిరిపోయి నడవలేని పరిస్థితి వస్తే అప్పుడు వేరు వైద్యం. ఎంతమందికి వస్తుంది? మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు 1000 మందిలో ఒకడికి వస్తుంది. నడుము నొప్పి వాళ్ళలో ఇందాక చెప్పాను నేను, 100లో 2కి నొప్పి వస్తుంది. వాళ్ళు 100 కింద మారిస్తే 5గురికి ఎంఆర్ఐ అవసరం. ఎంఆర్ఐ తీసుకున్న వాళ్ళలో 100 మందిలో 10 మందికి 15 మందికి ఆపరేషన్. అంటే 10,000 మందిలో ఒకటికి ఆపరేషన్ అవసరమవుతుంది. ఇప్పుడు ఈ లెక్క ఎక్కడికి తెలియంది? 10,000లో ఒక్కడికి నడుము ఆపరేషన్ అవసరం. ఈ నాలెడ్జ్ మన దగ్గర లేదనుకోండి, ఇంతకంటే ఎక్కువ చేసుకుంటాం వెళ్ళి ఆపరేషన్. చార్లీ చాప్లిన్ గోల్డ్ రష్ సినిమాలో ప్రతి మనిషి కోళ్ళలా కనపడతారు. వాడికి ఆ సినిమా చూడండి మీరు, అందరూ కోళ్ళలా కనపడతారు, తినడానికి పనికొచ్చేలాగా. అట్లాగే ప్రతి డాక్టర్కి వాటి స్పెషాలిటీలో వాడికి ఆ జబ్బే కనపడుతుంటుంది. గొంతు నొప్పి అని వెళ్ళేవానికి ఏంటి? టాన్సిల్సే కనపడతాయి. టాన్సిల్స్ అందరికీ ఉంటాయి, నార్మల్ అవి. ప్రతి టాన్సిల్ని తీయాల్సిన పని ఏంది? పేషెంట్లు కూడా ఏమంటారు? నోరు తెరిస్తే ఎంతలా ఉండే చూడు సార్ అంటారు. నోరు తెరిస్తే టాన్సిల్స్ సెంటర్కి వస్తాయి, అందుకని లావు కనపడతాయి. మూసుకుంటే పక్కకి పోతాయి. అది చూపిస్తారు. అదిగో టాన్సిల్స్. టాన్సిల్స్ ఉంటాయి, మామూలుగా ఉంటాయి. ఇది నొప్పులు, నడువు నొప్పులకు సంబంధించి. కడుపు నొప్పులు, అపెండిక్స్ గురించి ఒకటి చెప్తా. 4 మంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు కడుపు నొప్పి, ఇది అపెండిక్స్ ఏమో సార్ అనుకునే వస్తారు. ఎవడో ఒకటి ఎక్కించుంటాడు. అపెండిక్స్ అనేది నార్మల్గా ఉంటుంది అందరికీ. అది వెస్టిజియల్ ఆర్గాన్, ఎవల్యూషన్లో పనికిరాంది. అది దాని అవసరం లేదు మనిషికి. జంతువులకు చాలా అవసరం ఉంది, మనకు లేదు. అది తీసేసినా నీకు వచ్చే నష్టం లేదు కాబట్టి మేము తీసేస్తాం. తీసేస్తే మాకు లాభం ఉంది, మీకు నష్టం లేదు, మీకు డబ్బులు నష్టమే. కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గరికి వస్తే ఆ స్టోరీ ఎట్లుంటుందో చూడు. ఇప్పుడు మావాడు ఆర్ఎంపి సుభాన్, ఇప్పుడు ఆయన కేసు పట్టుకొస్తాను నా దగ్గరికి. అపెండిక్స్ అనుకొని తీసుకొచ్చిన సార్ అంటాడు. వాడు ఆ మాట అన్నాక నేనేం చేయాలా? ముందే చెప్పి వచ్చాడు ఆ మాట పేషెంట్కి. నేను కాదు, అపెండిక్స్ కాదని చెప్తే ఆయన మళ్ళీ రాడు నా దగ్గరికి. మీకు అర్థం కాల సమస్య? అపెండిక్స్ కాదని ముఖాన్ని చెప్పినా రాడు, సాటుని చెప్పినా రాడు. చాలా జాగ్రత్తగా చెప్పాలి. మేము పరీక్ష చేస్తాం, అపెండిక్స్ కాదని తెలిసిపోద్ది. కడుపు నొప్పుల్లో కూడా, మామూలుగా వచ్చి కడుపు నొప్పుల్లో కూడా
దాదాపు 80-90 కడుపు నొప్పులు మామూలు కడుపు నొప్పులు, పేగుల్లో కదలికలో తేడా ఉంటూ వచ్చే నొప్పులు తప్ప సీరియస్ నొప్పులు కావు. జ్వరాల్లాగానే అవి కూడా వాటంతటే తగ్గిపోయే నొప్పులు అవి. ఇందాక చెప్పిన అలివి కాకుండా తింటే వచ్చిన కడుపు నొప్పి లాంటివి, గిట్టన ఆహారం ఏదన్నా పడితే కడుపు నొప్పి వస్తుంది, ఎక్కువ నిలవబెట్టిన తింటే కడుపు నొప్పి వస్తుంది. ఇట్లాంటి రకరకాల కారణాలతో వస్తాయి. చిన్నపిల్లలకు వచ్చే కడుపు నొప్పిలో ఎక్కువ భాగం నాన్ స్పెసిఫిక్ మిసెంట్రిక్ ఎడినైటిస్ అనేది ఉంటుంది. పేగుల చుట్టూ లింఫ్ నోడ్స్ తయారైతాయి. నాన్ స్పెసిఫిక్, స్పష్టమైన కారణం తెలియదు. ఇవి దాని అంతటా పోయే జబ్బు. వీళ్ళందరూ మా దగ్గరికి వస్తారు. నువ్వు అనుమానంతో వచ్చినాక, అనుమానం ఉన్నాడు మాకు పెద్ద పెట్టుబడి కదా, స్కానింగ్ చేసుకోమంట. రాసేటప్పుడు ఏం రాస్తా, ఇతనికి అపెండిసైటిస్ అనుమానం ఉన్నదని రాసి పంపిస్తా. స్కానింగ్ కూడా నాకు ఎట్లా సహకరిస్తారో తెలుసా, వాడు అపెండిసైటిస్ అని రాసి పంపిస్తాడు. నేరుగా రాయడు. అపెండిక్స్ లావుగా ఉన్నది, మందముగా ఉన్నది, ట్యూబులర్ ఆర్గాన్ కనపడ్డది, ప్రోబ్ అనేది ఆ సాధనం పెడితే ఇక్కడ పెట్టి నొక్కితే నొప్పి చెప్తున్నాడు, ఇటు రాస్తున్నాడు. ఇటు ఏది రాసినా అపెండిసైటిస్ అని మేము తీర్మానం చేసి పేషెంట్కి చెప్తాం ఆపరేషన్ చేసుకొని. అపెండిక్స్ తీసి నాకు పరీక్షకి పంపిస్తే తేలిపోయింది కదా, అవునో కాదు, అది నీ మనసులో అది ఉంటుంది, పేషెంట్ మనసులో. చదువుకున్న వాళ్ళు వచ్చినారు కదా, బయాప్సీ చేయించుకుంటా సార్, నేను 400-500 అయితే అయింది, అపెండిక్స్ అవునో కాదు తెలుసుకుంటా అంటాడు. బయాప్సీ చేసినోడికి నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇది అపెండిక్స్ కాదని తెలుసు మాకు. కానీ ఒకసారి కోత పెట్టినా తీయకుండా ఉండకూడదు, తీసేయాలా. ఫ్యూచర్లో ఎవడైనా కడుపు నొప్పి అన్నప్పుడు నేను తీయకుండా వదిలేస్తే అది అపెండిసైటిస్ మిస్ అవుతున్నాడు. ఇక్కడ కోత పెడితే తీసేయాలి, అది రూల్. అది తీసేసి పరీక్షకి పంపించిన అనుకో, వాడు నిజాయితీపరుడు అయి ఉండి పెథాలజిస్టు అపెండిసైటిస్ జబ్బు లేదని రిపోర్ట్ ఇచ్చాడు అనుకో, ఇప్పుడు ఏమైంది నా సంగతి చెప్పు. ఏం సార్ అపెండిక్స్ లేకుండా చేస్తే ఆపరేషన్ అని వస్తావు నువ్వు నా దగ్గరికి. అపెండిసైటిస్ లేకపోయినా పొరపాటు పడే అవకాశం ఉందని నీకు తెలియాలా. మేము పొరపాటు పడే అవకాశం ఉంది. వాడు తప్పు రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు, తెలిసి తెలియక. చూస్తే అపెండిక్స్ లాగా అనిపించింది, చేసిన రిస్క్ ఎందుకు లేని. ఇటు జరిగి ఉండే అవకాశం ఉందని నువ్వు అనుకోకుండా అపెండిక్స్ లేకుండా చేసినావు కదా సార్ అంటావు. నా మర్యాద అంతా పోతుంది, నా రిప్యుటేషన్ పోతుంది. పైగా నువ్వు బాకీ ఉంటే డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతావు. ఇంకా నువ్వు బలవంతుడు అయితే రాజకీయ నాయకులు ఆలీలు దండోరు గిండోరులు పట్టుకొచ్చి తగాదాకు వస్తావు. ఇవన్నీ నాకు జరగకుండా ఉండడానికి పెథాలజిస్ట్ ఏం చేస్తారంటే, వాడు అపెండిసైటిస్ అని రిపోర్ట్ ఇస్తాడు. బయాప్సీకి పంపిస్తే ఖచ్చితంగా అపెండిసైటిస్ అని ఇస్తాడు. నార్మల్ అపెండిక్స్ అనేవని వాడు. ఇక మీరు ఎట్లా తెప్పించుకుంటారో చెప్పండి. మేము ఎక్కడ చిక్కకుండా ఏర్పాటు చేసుకున్నాం. వాడు స్కాన్ వాడు నాకు సాయపడా, పెథాలజిస్టు సాయపడా. ఒకసారి నేను బల్లెక్కించి అపెండిక్స్ తీసేసినాక అది కాదని నిరూపించడం నీకు చేత కాదు. ఇక వాడు బయాప్సీ తీసినటువంటి వాడు బ్లాక్స్ దాచిపెడతాడు. ఒకవేళ సెకండ్ ఒపీనియన్కి ఎక్కడన్నా పంపించిన ఆడ అపెండిసైటిస్ అని. ఎంత చేసి నీకు నష్టమా అపెండిక్స్ తీసేస్తే? ఏమి లేదు, నీ డబ్బులు పోతాయి అంతే. డబ్బులు పోవడం నష్టమే, నా పాయింట్ అది. 10,000 20,000 డబ్బులు పోవడం నష్టమే. తక్కువకి చేస్తే 10-15,000 మా దగ్గర అయితే. బయట వెళ్తే 50,000, లాప్రోస్కోప్లో చేస్తే 60,000 లక్ష. నేను డబ్బులు ఖర్చులు తగ్గించడం కోసమే కదా ఈ క్లాసు పెట్టినా. ఈ క్లాసు ఉద్దేశం అదే కదా. ఇక్కడ మనకి మార్గాలు ఏంటి, మీకు కొన్ని మార్గాలు చెప్తా. ఏ డాక్టర్ అయినా ఇది అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలంటే ప్లీజ్ రిమెంబర్, 24 గంటల లోపల చేయకపోతే ప్రాణం పోయేదంటూ ఉండదు. దాని పేరు 24 గంటల నొప్పి. కానీ 24 గంటలు చేయకపోతే ప్రాణమేం పోదు. నువ్వు ఇంక 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళు, నువ్వు మంచోళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గరికి. అందరూ అపెండిసైటిసే, ఇది ముదిరింది, పగలడానికి సిద్ధంగా ఉందని అందరూ చెప్తే చేయించుకో. వేడి చేయొచ్చు, మందులోడి ప్రయత్నం చేయొచ్చు అని ఒక్కటి చెప్పినా చేయించుకోకు మందులోడు. ఇది ఆన్సర్. ఒకప్పుడు 25-30 ఏళ్ళ నాడు నేను ప్రాక్టీస్ మొదలెట్టినప్పుడు మాకు ముందు నేర్పిన వాళ్ళు
అపెండిసైటిస్ అని అనుమానం వస్తే వెంటనే ఆపరేషన్ చేయాలని నేర్పినారు మా సీనియర్స్. అప్పట్లో నేనేం చెప్పేవాడినంటే, ఇది అపెండిసైటిసే, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేవాడిని. అనుమానం ఉంటేనే అసలు లేకపోతే చెప్పం. మా నాన్నని పిలవాలి సార్, మా అమ్మని పిలిచాలా, టైం పడుతుంది అన్నాడు అనుకో. అప్పుడు ఏమనేవాళ్ళం అంటే, వాడు ఇక్కడే ఉంటే ఏ రాత్రిపూట చేయాల్సి వచ్చి రిస్క్ అయితే మాకెందుకు రిస్క్, చేయించుకుంటే ఇప్పుడు చేయించుకో, లేదా ఇంటికి వెళ్ళు, నీ ఇంటి దగ్గరే ఉండు, మా దగ్గర పెట్టుకోమనేవాడిని. నాకు అనుభవం ఏమర్థమైందంటే 24 గంటల జబ్బు 24 గంటల లోపల ఏమీ చేయదని అర్థమైపోయింది. నేను ఇప్పుడు అట్లా చెప్పను పేషెంట్కి, ఇది అపెండిసైటిస్ లాగానే ఉంది, ఖచ్చితంగా చేయించుకొని ఎప్పుడు చెప్తా, అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంటే చెప్తా, లేకపోతే చెప్పను. పగిలిపోవడానికి సిద్ధంగా ఉంటే స్కానింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కనిపెట్టగలడు, ఇది బాగా ఉబ్బు ఉంది, పగలడానికి రెడీగా ఉందని చెప్తారు. అట్లుంటే పగలడానికి సిద్ధంగా ఉంది, చేయించుకుంటే మంచిదే అంటారు. అయినా మందులు ప్రయత్నం చేశారంటే అప్పుడు ఏం చెప్తారంటే, వీలైతే ఇక్కడే ఉండు, మందులు వాడతా, రేపు ఉదయం మళ్ళీ చూద్దాం, ఇప్పటికంటే తగ్గితే మందులతో తగ్గుతూ ఉంటే తగ్గించడానికే చూద్దాం, తగ్గకుండా అలాగే ఉన్నా పెరిగినా అప్పుడు ఆలోచిద్దాంలే అంట, అప్పుడు చేద్దాంలే అన్నం, అప్పుడు ఆలోచిద్దాంలే అంట. ఈ లోపల అతను నొప్పి పెరిగిందో చూసుకుంటాడు. నొప్పి పెరిగిందనుకో వాడు రెడీ అవుతాడు మెంటల్గా. ఈ టైం ఇస్తుంది అతనికి. ఈ 12 గంటలు ఏం కొంపలేం మునగదు నాకు తెలుసు. అపెండిసైటిస్ జబ్బు ఎప్పుడు కూడా నిమిషాల మీద ప్రాణం తీయదు. అది అపెండిసైటిస్ అవునో కాదు అనుమానంగా ఉందనుకోండి, రిపోర్టు అనుమానంగా ఉందనుకో మందులే వాడని చెప్తా. ఇది అనుమానంగా ఉంది, ఇప్పటికి మందులకు తగ్గుతుంది, ప్రయత్నం చేసి చూడు, తగ్గకుండా ఉన్నా పెరిగినా తిరిగిరా, ఇప్పటికి తగ్గిపోయి మరల ఎప్పుడన్నా మళ్ళీ వస్తుంది, 6 నెలలకో సంవత్సరానికి వస్తుంది, అట్లా వచ్చినప్పుడైనా రా. ఇంత ఛాయిస్ ఉంది అపెండిసైటిస్లో కూడా. విచిత్రం ఏంటంటే ఇందాక నేను చెప్పాను, నాన్ స్పెసిఫిక్ మిసెంట్రిక్ లింఫిడినైటిస్ ఉన్న జబ్బులలో కూడా అపెండిసైటిస్ అని కంక్లూడ్ చేసి ఆపరేషన్ జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అందుకని 15 ఏళ్ళ లోపు పిల్లలు కడుపు నొప్పి అంటే మాత్రం తొందరపడి అపెండిసైటిస్ అని తీర్మానించొద్దు మీరు. డాక్టర్ కూడా అది పెరిగి పగలడానికి సిద్ధంగా ఉంటేనే చేస్తాం. ఎక్కువ సందర్భాల్లో నాన్ స్పెసిఫిక్ ఎడినైటిస్, మందులు పెడితే తగ్గిపోతుంది. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. స్కూల్ పిల్లడా వాడికి ఎక్కువ సందర్భాలు ఏముంటుందంటే అపెండిసైటిస్ ఉండదు. నాన్ స్పెసిఫిక్ మిసెంట్రిక్ లింఫిడినైటిస్ అనేది టెన్షన్తో కూడా వస్తుంది, మానసిక ఒత్తిడితో కూడా వస్తుంది. స్కూల్ పిల్లలకి ఎక్కువ మందికి ఒత్తిడి పనిచేస్తుంది. గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా. మీరు పెంచరు, గవర్నమెంట్ స్కూల్ అయితే తల్లిదండ్రులు పెంచుతారు, ప్రైవేట్ స్కూల్ అయితే ఇద్దరు పెంచుతారు, యాజమాన్యం కూడా పెంచుతుంది, ముగ్గురు కలిసి పెంచుతారు. మొత్తం మీద ఏంటంటే పీర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది. పక్క వాళ్ళని చూసి ఆడికి ఇన్ని మార్కులు వస్తుంది నాకు రాలేదు, ఎన్ని ఉంటాయి, ఎన్ని పని చేస్తాయి. ఒకవేళ అది కాకపోతే కంటిన్యూస్గా వస్తుంటున్నారు కాబట్టి అట్లా ఎక్కువ రోజులున్న కడుపు నొప్పి డాక్టర్కి చూపించదగింది. సడన్గా వచ్చిన కడుపు నొప్పి, సడన్గా తీవ్రమైన నొప్పి డాక్టర్కి చూపాలి. నొప్పితో పాటు పొట్ట ఉబ్బితే డాక్టర్కి చూపాలి. నొప్పితో పాటు నోటమేటిక్గానే ముడ్డెమ్మటిగా రక్తం పడితే డాక్టర్కి చూపాలి, ముందే చెప్పాను నేను. నొప్పితో పాటు పొట్ట ఉబ్బడము, దొడ్డికి బిగిదీయడం, వాంతులు రావడం, ఇది మెలికబడ్డది పేగు, డాక్టర్కి చూపాలి. నొప్పితో పాటు తీవ్రమైన నీరసం వచ్చి కోల్బడిపోయాడు అనుకో, లోపల రక్తం కారుతుండొచ్చు. ఇవన్నీ అబ్నార్మల్ లక్షణాలు. కడుపు నొప్పి శుభ్రంగా పేషెంట్ నడిచొచ్చినాడు అనుకో నా దగ్గరికి, 99 సందర్భాల్లో వీడికి ఏ ఆపరేషన్ అక్కర్లేదు. దాదాపుగా వైద్యం కూడా పెద్ద అవసరం ఉండదు. కడుపు నొప్పికి సంబంధించిన మాత్రలు రాసిస్తే అయిపోతుంది. మా దగ్గర నడుచుకుంటూ వస్తే అంతే. నేను చెప్పిన వాళ్ళు ఎవరు నడుచుకుంటూ రాడు, వస్తే ఇట్టు వస్తాడు, వంగబడి వస్తాడు. ముందుకు వంగబడి వచ్చినాడంటే కడుపు లోపల ప్రాబ్లం ఉందని అర్థం. కొన్ని పాయింట్స్ మనకి వార్నింగ్ సిగ్నల్స్. జ్వరము కడుపు నొప్పి కాంబినేషన్ వచ్చిందనుకో,
ఫస్ట్ కడుపు నొప్పి తర్వాత జ్వరం వస్తే ప్రాబ్లం పొట్టలోనే ఉంది, చీమబట్టింది లోపల. ముందు జ్వరము తర్వాత కడుపు నొప్పి వస్తే ప్రాబ్లం శరీరం అంతా ఉన్నది, ఇక్కడ బయటపడ్డది అర్థం.